ईश्वर के लिए बहुत ही उपयोग होता है। దయచేసి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. इस समय में बहुत ही श्रद्धा से वचन को सुनेंगे। ఎవరు కానీ మధ్యలో లేచి వెళ్ళటానికి ప్రయత్నించకండి. कोई भी बीच में उठकर जाने के लिए कोशिश मत कीजिएगा। నీవు దేవునికి ఇచ్చిన సమయంలో దేవుడి నీకు ఇచ్చే వాక్యానికంటే విలువైనది ఏదీ లేదు. आप परमेश्वर को जो समय देते हो उस समय में वचन से ज्यादा बहुमूल्य चीज आपके लिए कुछ भी नहीं है। కొంతమంది మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు. कुछ लोग बीच बीच में उठकर चले जाते हैं। మీరు వెళ్ళే ఉద్దేశం లేకపోతే మీరు చేసేటువంటి పని ఏదైనా కానీ మీరు వినేటువంటి వాక్యానికంటే అది గొప్ప కాదు, విలువైంది కాదు. आप जिस काम के लिए जाते हो वो उद्देश्य हो गया या कुछ बात हो गया, परमेश्वर के वचन से ज्यादा बहुमूल्य वो बात नहीं है। సేవకుడు సేవకుని వాక్యం చెప్పాలి అంటే परमेश्वर का वचन कहना है तो ఒక్కొక్కసారి సేవకులు తడబడుతూ ఉంటారు. कई बार सेवक लोग थोड़ा डगमगाते रहते हैं। ఏం తడబడవలసిన పని ఏమీ లేదు. यहाँ पर कुछ डगमगाने का जरूरत नहीं है। నేను మంచి సీనియర్ పాస్టర్ కదా, నేనే కూర్చొని వాక్యం వినే ఆలోచన కూడా సాతానుడు పుట్టిస్తాడు. शैतान इस तरह से भी विचार लेकर आता है कि मैं ही एक सीनियर पास्टर हूँ, मुझको क्या जरूरत है वचन सुनना बोलकर शैतान इस तरह से भी सोच लेकर आता है। నాకు బైబిల్ గురించి చక్కని అవగాహన ఉంది, నాకు చాలా శ్రేష్టమైన గురుభావాలు ఉన్నాయి, నేనే ఇంకా కూర్చొని వినగలిగేది అనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావం కూడా సేవకులు ఉండడం జరుగుతుంది. मुझको बाइबल के बारे में अच्छा जानकारी है, मैं ही बहुत अच्छे वरदानों को पाया हूँ, अच्छा सेवकाई कर रहा हूँ, बहुत सीनियर हूँ, मैं क्यों बैठकर वचन सुनूं बोलकर इस तरह से सोच आता है। మన పౌలు కంటే గొప్పవారం కాదు, మన పౌలు కంటే గొప్పవారం కాదు. हम लोग पौलुस से भी महान लोग नहीं है। పౌలేమన్నాడో తెలుసా తన జీవితంలో? पौलुस क्या कहा है मालूम है अपने जीवन में? నాకు ఏమీ తెలియదు అన్నాడు. मुझको कुछ भी पता नहीं है करके कहा है। అంటే తను ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు. स्पष्टता से कहा है कि मुझको और बहुत कुछ पता चलना है। దేవుడి బిడ్డలైన మన జీవితంలో परमेश्वर के बच्चे हम लोग हैं, हमारे जीवन में తెలియని విషయాలను దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలియపరిచేటప్పుడు వాటిని నేర్చుకొని మన ఆత్మీయ జీవితానికి ఆధారంగా పెట్టుకుంటూ మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉండడం అది మనకెంతో మంచిది. हम जो परमेश्वर के सेवक लोग हैं जिनको अच्छा जानकारी है, उनके द्वारा हम लोग जानकारी को पाकर अच्छा सेवकाई कर कर परमेश्वर के महिमा के लिए प्रयोग होना, ये हमारे लिए बहुत ही अच्छी बात है। జాగ్రత్తగా విందాం. हम लोग श्रद्धा से सुनेंगे। పరిశుద్ధ గ్రంథం पवित्र शास्त्र में యెహెజ్కేలు यहेजकेल का किताब 47వ అధ్యాయం 47वां अध्याय 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. तीसरा वचन से लेकर 5वां वचन को हम लोग पढ़ेंगे। దయచేసి యెహెజ్కేలు 47వ అధ్యాయం दया कर कर यहेजकेल का किताब 47वां अध्याय 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదవగా జాగ్రత్తగా విందాం. तीसरा वचन से 5वां वचन तक पढ़ेंगे, श्रद्धा से सुनेंगे। ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని చదవండి. కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. హిందీలో చదువుతాం. जब वह पुरुष हाथ में मापने की डोरी लिए हुए पूर्व की ओर निकला, तब उसने भवन से लेकर 1000 हाथ तक उस सोते को मापा और मुझे जल में से चलाया और जल टखनों तक था। उसने फिर 1000 हाथ मापकर मुझे जल में से चलाया और जल घुटने तक था। फिर और 1000 हाथ मापकर मुझे जल में से चलाया और जल कमर तक था। तब फिर उसने 1000 हाथ मापे और ऐसी नदी हो गई जिसके पार मैं ना जा सका, क्योंकि जल बढ़कर तैरने की योग्यता, अर्थात ऐसी नदी थी जिसके पार कोई ना जा सकता था। ఇక్కడ మనకు యెహెజ్కేలు కనిపిస్తున్నాడు. यहाँ पर हम लोगों को यहेजकेल दिखाई देता है। ఇక్కడ దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर हमको दिखाई देता है।
వీరిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన కార్యం ఇక్కడ కనబడుతూ ఉంది. ये दोनों के बीच में जो महत्व काम हो रहा है हमको दिखाई दे रहा है. పెద్ద ప్రవక్తలలో ఒక్కడై ఉన్నటువంటి వాడే యెహెజ్కేలు. बड़े भविष्यद्वक्ताओं में एक जो है वो यहेजकेल है. యెహెజ్కేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. यहेजकेल को परमेश्वर ने चुना है. తన పనిని దేవుడు తన చేతికి అప్పగించగలిగాడు. परमेश्वर अपना काम को उनके हाथ में सौंपा है. దేవుని ఉన్నతమైన పిలుపు వచ్చేంత వరకు కూడా దేవుడు తనకు అప్పగించిన పనికి న్యాయం చేశాడు. परमेश्वर का ऊंचा बुलावट उनके पास आने तक परमेश्वर के जो काम था वो काम का न्याय उन्होंने किया है. యెహెజ్కేలు యొక్క జీవితంలో ఎక్కడ కానీ ఒడుగుడుకులు కనబడలేదు. यहेजकेल के जीवन में कहीं पर डगमगाना हमको दिखाई नहीं देता है. తన వ్యక్తిగత జీవితపు యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. उनका व्यक्तिगत जीवन का गवाही को उन्होंने रखवाली करके रखा है. ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకున్నాడు. पवित्र शास्त्र को हाथ में पकड़ा है. ప్రజల యొక్క బాగోగులు కోరి और लोगों का भलाई को चाहकर ప్రజల్లో ఉన్నటువంటి తప్పితాన్ని యెహెజ్కేలు చూచి ఒక దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు ఆ రోజుల్లో. लोगों का गलतियों को देखकर लोगों को सुधारने का वो वचन को उस दिन यहेजकेल ने उन दिनों में प्रचार करता था. ఆత్మల భారాన్ని కలిగిన ఒక వ్యక్తి. आत्माओं का बोझ यहेजकेल में था. ఒకవైపున దేవుని మహిమపరుస్తున్నాడు, एक तरफ से परमेश्वर का महिमा कर रहा है, మరోవైపున ధర్మశాస్త్రాన్ని ప్రకటించి ఒక చట్టమాన్ని మంచివాన్ని చేస్తున్నాడు. और एक तरफ से धर्मशास्त्र का प्रचार कर रहा है और जो बुरे लोग हैं उनको अच्छे लोगों में बदल रहा है. అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని. वो परमेश्वर के लिए बहुत पसंदीदा काम है. वो ఇటువంటి పని విధానంలో యెహెజ్కేలు జీవిస్తున్న కాలంలో ऐसे कामों को करते समय में यहेजकेल जीवन जीने वाला उस समय में యెహెజ్కేలును దేవుడు ఒక సమయమందు ఒక నీళ్ల దగ్గరికి తీసుకుని రావడం చూస్తున్నాం. यहेजकेल को परमेश्वर एक समय में जल के पास लेकर आया हम लोग देखते हैं. దేవుడు కొలనును చేత పట్టుకున్నాడు. परमेश्वर का माप को डोरी को हाथ में पकड़ लिया है. ఆ కొలనును చేత పట్టుకుని నీటిలో 1000 మురలు కొలిచి యెహెజ్కేలు కొలువబడినటువంటి ఈ యొక్క 1000 మురలు నీటి గుండా నీవు నడుపుని చెప్పాడు. परमेश्वर का डोरी को हाथ में लेकर 1000 हाथ माप कर ये जल में चल बोलकर परमेश्वर ने यहेजकेल को बोला तो यहेजकेल उस तरह से किया. ఆ 1000 మురలు నడవగా वो 1000 हाथ चलने के बाद అది చీలమండల లోతు కాగలిగాది. वो टखनों तक चल पाया. చీలమండలము అంటే పాదముల లోతు. टखनों तक यानी जो टखना है उतना गहराई तक. ఆ తర్వాత దేవుడు రెండవ పర్యాయము అదే కొలనును చేత పట్టుకుని మళ్ళీ 1000 మురలు కొలిచి యెహెజ్కేలు కొలువబడిన 1000 మురలు కూడా నడువు అన్నాడు. उसी तरह से परमेश्वर दूसरी बार भी उसी 1000 हाथ के माप के अनुसार चल बोलो तो यहेजकेल उसी तरह से चला. ఆ 1000 మురలు కూడా యెహెజ్కేలు నీళ్లు గుండా నడవగా అది మోకాళ్ళ లోతు వరకు రాగలిగాడు. और 1000 हाथ माप कर जब यहेजकेल चला जल में तो वो जल में घुटने तक गहराई में चल कर गया. మళ్ళీ దేవుడు కొలనును చేత పట్టుకుని మళ్ళీ 1000 మురలు కొలిచి ఆ కొలిచిన 1000 మురలు కూడా యెహెజ్కేలు నీళ్ల గుండా నీవు నడువుని చెప్పాడు. और परमेश्वर फिर से यहेजकेल से कहा कि और 1000 हाथ माप कर तू ये जल में चल बोलकर तो बोला तो यहेजकेल जल में चला 1000 हाथ माप कर. ఆ విధముగా నడవగా అది మొలల లోతు వచ్చింది. उस तरह से वो चला तो वो कमर तक गहराई में गया. అంటే నడుముల లోతు यानी कमर तक. తర్వాత దేవుడు చివరిగా 4వ పర్యాయము కొలనును చేత పట్టుకుని మళ్ళీ 1000 మురలు కొలిచి యెహెజ్కేలు కొలువబడిన 1000 మురలు కూడా నీళ్ళలో గుండా నడువు అన్నాడు. फिर से परमेश्वर और एक बार कहा कि और 1000 हाथ माप कर ये जल में तू चल बोलकर कहा. అప్పుడు యెహెజ్కేలు ఆ 1000 మురలు కూడా నడవటానికి వీలు కాలేని పరిస్థితి రాగలిగాది. ఎందుకు అనగా నీళ్లు లోతుగా ఉండగలిగాయి కాబట్టే ఈదవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ. उसके बाद में जब यहेजकेल 1000 हाथ माप कर अंदर चलने लगा तो चल नहीं पाया क्योंकि पानी बहुत गहराई में था और वो तैरने की परिस्थिति में आया. ఇక్కడ మనకు 4000 మూరలు. यहाँ पर हम लोग को दिखता है कि 4000 हाथ बोलकर 4000 మూరలలో పాదముల లోతు, మోకాళ్ల లోతు, నడుముల లోతు ఈదవలసిన పరిస్థితి.
ये 4000 हाथ में हम लोग देखते हैं कि पहला टखनों तक, फिर बाद में घुटनों तक गहराई में, बाद में कमर तक गहराई में, और बाद में चल नहीं सका, तैरने जैसे परिस्थिति में आया बोलकर हम लोग को यहाँ पर दिखता है। ఈ 4000 మూరలే 4000 సంవత్సరములు. ये 4000 हाथ ही 4000 सालों का सादृश्य है। ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, प्रभु में प्रिय लोगों, ఈ 4000 మూరలు 4000 సంవత్సరములు కాబట్టి ये 4000 हाथ 4000 वर्षों का सादृश्य इसलिए ఈ 4000 మూరలు కూడా నడుచుచున్నప్పుడు ఏ విధంగా పాదములు, మోకాళ్ళు, నడుము ఈదవలసిన పరిస్థితి కనిపిస్తుంటున్నదో దానికి సంబంధించిన వ్యక్తులు 4000 సంవత్సరముల కాలంలో కనిపిస్తుంటున్నారు. ये जैसे कि 4000 हाथ 4000 सालों का सादृश्य है। ये 4000 सालों में जैसे कि टखनों तक, घुटने तक, कमर तक और तैरने की स्थिति में जैसे कि आया है 4000 हाथों में, वैसे ही ये 4 प्रकार का व्यक्तियों को हम लोग पुराने नियम में 4000 सालों में हम लोग देखते हैं। ఎవరా వ్యక్తులు? कौन वो व्यक्ति है? ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు. आदम से हानोक तक 1000 साल, హానోకు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరములు. हानोक से अब्राहम तक 1000 साल, అబ్రహాం నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరములు. अब्राहम से सालोमोन तक वो 1000 साल, సొలొమోను నుండి క్రీస్తు వరకు 1000 సంవత్సరములు. सालोमोन से यीशु मसीह तक 1000 साल। మొత్తము లెక్క పెట్టగలిగితే 4000 సంవత్సరములు. हम लोग पूरी तरह से गिनेंगे तो 4000 साल हमको दिखाई देता है। ఈ 4000 సంవత్సరముల కాలములో మొట్టమొదట మనకు హానోకు కనిపిస్తున్నాడు. ये 4000 सालों के समय में सबसे पहला हमको हानोक दिखाई देता है। ఇతడు పాదములకు సంబంధించిన వ్యక్తి. यहाँ पर हम लोग को हानोक एक टकने तक गहराई में डूबा हुआ एक व्यक्ति हम लोग को दिखता है। రెండో వ్యక్తి అబ్రహాము కనిపిస్తున్నాడు. दूसरा हम लोग को अब्राहम दिखाई देता है। అతడు మోకాళ్ళకు సంబంధించిన వ్యక్తి. वो घुटनों तक संबंधित व्यक्ति है। తర్వాత వాక్యంలో చూడగలిగితే మనకు సొలొమోను కనిపిస్తున్నాడు. बाद में हम लोग वचन में देखते हैं कि सोलोमन दिखाई देता है। ఇతడు నడుమునకు సంబంధించిన వ్యక్తి. ये सोलोमन कमर तक संबंधित व्यक्ति है। నాలుగో వ్యక్తి యేసుక్రీస్తు. चौथा व्यक्ति यीशु मसीह है। యేసుక్రీస్తు ప్రభుల వారు ఈదవలసిన పరిస్థితికి సంబంధించిన వ్యక్తి. ये चौथा व्यक्ति यीशु प्रभु ये तैरने के परिस्थिति में आया हुआ व्यक्ति जैसा हम लोग को दिखाई देता है। ఎలా ఈ పాదములు, ఈ మోకాళ్ళు, ఈ నడుముల లోతు ఈదవలసిన పరిస్థితి ఈ యొక్క హానోకు కానీ, అబ్రహాము కానీ, సొలొమోను కానీ, యేసుక్రీస్తు కానీ ఎలా వీటికి పోల్చవచ్చు? किस तरह से ये जो टकना, घुटना और कमर तक और तैरने जैसा स्थिति, जैसे कि हानोक, बाद में अब्राहम, सोलोमन और यीशु मसीह, ये चारों को हम लोग ये 4 अनुभव में 4 स्थिति में कैसे हम लोग तोल सकते हैं? వాక్య భాగములో చూడగలిగితే 1000 మురులు కొలిచినప్పుడు యెహెజ్కేలు నీళ్ల గుండా నడవగా అది చీలమండలలో త్వరగా పాదముల లోతు. वचन में हम लोग देखेंगे तो यहेजकेल जब 1000 हाथ को माप कर चला तो टखनों तक वो गया बोलकर हम लोग देखते हैं पानी में। ఈ పాదములు దేని సూచిస్తున్నాయి అంటే ये टकना किसका सादृश्य हम लोग देखेंगे तो మనము వేసేటువంటి అడుగులను సూచించుచున్నాయి. మనం వేసేటువంటి అడుగులను సూచిస్తుంది. हम लोग को यीशु मसीह का जो पैरों का निशान है वो हम लोग को दर्शाता है। భూమి మీద 2 జాతులు ఉన్నాయి. ఒకటి స్త్రీ జాతి, ఒకటి పురుష జాతి. पृथ्वी में हम लोग को 2 ही जाति दिखाई देता है, एक स्त्री जाति और एक पुरुष का जाति। ఈ 2 జాతులు మనం చూడగలిగితే ये 2 जातियों को हम लोग देखेंगे तो వారు వేసేటువంటి అడుగులు वो लोग जो कदमों को रखते हैं దేవునివై ఉండాలి. वो परमेश्वर का होना चाहिए। వారు వేసేటువంటి అడుగులు దేవునికి భిన్నమైనటువంటి లోక సంబంధమైనవి, లేకపోతే లోకములో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి అడుగులుగా ఉండకూడదు. वो लोग जो कदमों को रखते हैं वो परमेश्वर के खिलाफ में संसार के अनुसार चलने वाले के तरह वो कदमों को नहीं रखना चाहिए। నీకు తెలిసినట్టుగా जैसा आपको पता है ఈ కళ్ళ ఎదుట ఎంత మంది వ్యక్తులు లోకములో ఉండేటువంటి పాప కార్యముల చేత ఆకర్షించబడి తమ పాదపు యొక్క అడుగులు వేసుకుంటూ ఆ పాపము చేత పట్టబడి జీవించే వ్యక్తులు ఎంతమంది నీ కంటికి కనబడలేదు?
आपके आंखों के सामने कितने सारे लोग ऐसा दिखाई नहीं दिए जो इन्हें संसार में रहकर बुरे कामों को करते हैं और परमेश्वर के विरोध में संसारिक अभिलाषों में वो लोग चलते हैं। ఎక్కువ మంది బాహ్య ప్రపంచములో తమ అడుగులన్నీ కూడా చెడ్డవై ఉంటున్నాయి. हम लोग देखते हैं कि संसार में ज्यादातर लोग बुरे कदमों को ही रखते हैं. దేవుని అడుగులుగా లేవు. वो परमेश्वर के कदमों के अनुसार नहीं चलते. మంచి అడుగులుగా లేవు. वो लोग का कदम जो है अच्छा नहीं है. నీవు దేవుని దైవజనుడవు. నీవు आप परमेश्वर के सेवक हो. నీ అడుగులు ఎవరివై ఉండాలి తెలుసా? आपका कदम किसका होना चाहिए पता है? దేవునివై ఉండాలి. वो परमेश्वर का होना चाहिए. మంచివై ఉండాలి. वो अच्छे कदम होना चाहिए. అప్పుడే तभी నీవు దేవుని యొక్క జత పనివాడము కాగలుగుతావు. तभी परमेश्वर के साथ में काम करने वाला व्यक्ति हो सकते हो आप. అప్పుడు దేవుడు నీ జతవాడుగా కాగలుగుతాడు. तभी परमेश्वर आपका सहभागी हो सकता है. ఎప్పుడైతే నీవు దేవునితో జత పనివాడుగా కాగలుగుతావో నీవు జతగా చేసినటువంటి దేవునితో కూడా నీవు నడవడం అనేది జరుగుతుంది. जब आप परमेश्वर का सहभागी होते हो तो परमेश्वर का सहभागी होने के बाद परमेश्वर के साथ में चलने का अनुभव में आप लोग आते हो. నీ అడుగు దేవుని అడుగై ఉంటుంది. आपका कदम परमेश्वर का कदम होता है. నీ నడక దేవుని నడకై ఉంటుంది. आपका चलना परमेश्वर का चलना होता है. నీ ప్రయాణం దేవుని ప్రయాణమై ఉంటుంది. आपका यात्रा परमेश्वर का यात्रा होता है. దైవ సేవకుడు ఈ భూమి మీద దేవుని పిలుపు వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క జత పనిలో వాడుగా ఉండి తన అడుగు దేవుని అడుగుగా ఉండి ఈ భూమి మీద జీవించాలి. परमेश्वर का सेवक जब तक बुलाहट नहीं आता तब तक इस संसार में परमेश्वर के कदमों को लेकर परमेश्वर के साथ चलने के अनुभव में ही रहना चाहिए. మన అడుగులు దేవునితో లేకుండా మన ప్రయాణం దేవునితో లేకుండా మన జత దేవునితో లేకుండా మనం ఎంత సేవ చేసినప్పటికీ కూడా అది వ్యర్థం. हम लोगों का सहभागिता परमेश्वर के साथ नहीं रहकर परमेश्वर के कदमों में नहीं चलकर परमेश्वर के साथ में नहीं चलकर हम लोग चाहे कितना भी सेवा करें वो सारा सेवा व्यर्थ है. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం कुछ सालों पहले ఒక పెద్ద సంఘం నన్ను పిలిచారు. एक बड़ा कलीसिया मुझको बुलाया. ఆరాధనంతా జరిగిపోయారు. आराधना पूरा हुआ. ఆ దైవజనుడు లేచి वो सेवक उठकर మన మధ్యకు వచ్చిన గెస్ట్ స్పీకర్ మనకు వాక్యాన్ని చెబుతాడు. हमारे बीच में जो अतिथि प्रचारक अभिवचन को कहेगा. వాక్యానికి నన్ను నిలవబెట్టాడు. కాస్త ఆ వ్యక్తి కాస్త బయట వెళ్ళాడు. वचन के लिए मुझको खड़ा किया और बाद में वो बाहर गया. బయట వెళ్ళిపోయి అతను ఉన్నటి గెస్ట్ రూమ్ లో వచ్చి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. उनका जो गेस्ट रूम था वहां पर जाकर वो सिगरेट पी रहा था. కూడిక అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని వాక్యానికి నిలవబెట్టి ఆయన బయట వెళ్ళిపోయి గెస్ట్ రూమ్ లో సిగరెట్ తాగుతున్నాడు ఆయన అని. तो प्रेयर होने के बाद वहां के लोग बोला कि वो पास्टर गेस्ट रूम में जाकर वो सिगरेट पी रहा था बोलकर बोले ఇతని అడుగు సరైనదా? इनका कदम सही है क्या? అతని ప్రయాణం సరైనదా? उनका यात्रा सही है क्या? ఆ మాట విన్న తర్వాత वो बात सुनने के बाद కొంత సమయాన్ని నేను అక్కడే గడిపి कुछ समय में वहीं पर बिताकर ఇంత పెద్ద సంఘంలో దేవుడు ఇంతమంది బిడ్డలు నీకు ఇచ్చినప్పుడు సంఘానికి మార్గదర్శిగా మాదిరిగా ఉండవలసిన నీవు ఈ విధంగా కాల్చవచ్చ తప్పు కాదా అని హెచ్చరిక చేశారు. मैं वहां पर रहकर इतना बड़ा कलीसिया इतने सारे लोग यहाँ पर रहे तुझे कलीसिया का चरवा के समान रखा तू ऐसा बुरे कामों को करता है ऐसा तू कर सकता है क्या बोलकर उनको मैं चेतावनी दिया अच्छी तरह से समझाया. అతను నన్ను పిలవకపోయినా పర్వాలేదు. वो मुझको नहीं बुलाया तो भी चलेगा. తప్పును తప్పుగా చూపించి గద్దించేటువంటి సేవకుడు దేవునికి ఇష్టము. जो गलत है वो गलती को दिखाकर उसको सुधारने के लिए जो बोलते हैं वही सेवक लोग सही सेवक है. ఈ రోజు నువ్వు దైవజనుడవు. నీవు देखो आप परमेश्वर के सेवक हो. మన సేవా జీవితం మన వ్యక్తిగత జీవితం हम लोगों का सेवकाई का जीवन और व्यक्तिगत जीवन ఎప్పుడు కానీ నీ స్వబుద్ధి మీద ఆధారపడి నువ్వు చేయొద్దు. कभी भी अपने खुद के बुद्धि पर निर्भर होना नहीं चाहिए. वो जीवन దేవుని జత పనివాడైనటువంటి నేను నా జీవిత ప్రయాణం నేను వేసే అడుగు నేను చేసే నడక ఎలా ఉన్నదో మళ్ళీ మనము పరీక్షించుకుని ఆ తర్వాత సేవా కార్యక్రమంలోనికి నువ్వు వెళ్ళగలిగినట్లయితే దేవుణ్ణి నీవు మహిమపరిచే వ్యక్తివిగా ఉండి అనేకమైన ఆత్మను సంపాదించేటువంటి ఆత్మీయ తల్లివిగా తండ్రివిగా నువ్వు కాగలుగుతావు. हम लोग जो परमेश्वर के साथ में रहकर सेवकाई करते हैं हम लोग परमेश्वर के कदमों में चल रहे हैं या फिर परमेश्वर के साथ में चल रहे हैं क्या बोलकर हम लोग अपने आप को परख कर सेवकाई करेंगे तो बहुत सारे लोगों को उद्धार में चला सकते हैं. बहुत सारे लोगों का हम लोग पिता बन सकते हैं. అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? बहुत सारे लोगों का जीवन कैसा है पता है क्या? బోధకుని బోధ బాగుంది, प्रचार तो अच्छा है
బ్రతుకు బాగలేదు, पर जीवन अच्छा नहीं है। ప్రసంగికుని ప్రసంగం బాగుంది, प्रचारक का प्रचार अच्छा है, ప్రవర్తన బాగలేదు. पर उनका बर्ताव अच्छा नहीं। నీ చెబుతా, सच में నీ ప్రసంగం బాగలేకపోతే నీ ప్రవర్తన బాగుండాలి. आपका प्रचार अच्छा नहीं होगा तो भी आपका जो बर्ताव है, स्वभाव है, वो अच्छा होना चाहिए। నీ బోధ బాగలేకపోయినా నీ బ్రతుకు బాగుండాలి. आपका जो प्रचार है, जो संदेश है, वो अच्छा नहीं रहेगा तो भी चलेगा, पर आपका जीवन अच्छा होना चाहिए। అప్పుడే నీ ఒరిజినల్ సేవకుడు అవుతావు. अब तब आप सच्चा सेवक बनोगे। అప్పుడు దేవుడు నిన్ను తన చేతిలోనికి తెచ్చుకొని బలమైన సాధనముగా వాడుకుంటాడు. तब परमेश्वर आपको अपने हाथ में रखकर एक सामर्थी हथियार के समान इस्तेमाल करेगा। దానికే మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. इसलिए हम लोग अपना जीवन को समर्पण करना है। హానోకు జీవించిన కాలం 365 సంవత్సరాలు. हानोक 365 साल जिया, అయితే లెక్కకొచ్చింది మాత్రం 300 సంవత్సరాలే. पर जो गिनती में आया केवल 300 साल आया। 300 సంవత్సరముల హానోకు దేవునితో నడిచెను. 300 साल हानोक परमेश्वर के साथ में चला। హానోకు యొక్క పాదపు యొక్క అడుగు దేవునిదై ఉండగలిగను. हानोक का जो कदम है वो परमेश्वर के कदमों के अनुसार था। 300 సంవత్సరముల హానోకు తన పాదపు యొక్క అడుగు దేవునిదై ఉండగలిగాని తన జీవితములో దేవునితో తాను నడిచేటప్పుడు అభ్యంతరాలు, ఆటంకాలు, అలిసిపోవడం, సమ్మసిల్లిపోవడం ఎన్నో తన జీవితానికి ఎదురై ఉండగలిగి ఉంటాయి. అయినా కూడా దేనిని కూడా లెక్క చేయకుండా వాటన్నిటిని దాటుకుంటూ దేవునితో నడిచాడు. हानोक 300 साल जिया, परमेश्वर के साथ में चलता था। वो 300 साल उनको बहुत सारे समस्या है, बहुत सारे मुसीबत, बहुत सारा विरोध परिस्थिति, बहुत सारा निंदा आरोप उनको आया, तो भी परमेश्वर के साथ चलना नहीं छोड़ा, परमेश्वर के साथ ही चला। హానోకు యొక్క జీవితంలో అతని గురించిన వివరణ మనకు బైబిల్లో లేకపోయినా 300 సంవత్సరంలో తన అడుగు దేవునితో కూడా వేయడం అనే దానిలో ఎన్నో విధాలుగా తను అలసిపోయేటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఉంటాయి. वो 300 साल वो किस तरह से जिए बोलकर बाइबल उनका वर्णन अपने को ज्यादातर नहीं बताता है, पर वो 300 साल उनके जीवन में कई मुश्किलों का सामना कर उनको थकना पड़ा। वैसे परिस्थिति में वो आए होंगे। నీవు దేవుని జతపరివాడవు, आप परमेश्वर के साथ में जीने वाले, काम करने वाले लोग हो। నీవు దేవుని జతపరిదానివి. आप परमेश्वर के साथ में काम करने वाली स्त्री हो। నీ అడుగు దేవుని యొక్క అడుగులో వేస్తూ నడిచేటప్పుడు నీ కూడా ఎన్నో అభ్యంతరమైన కార్యాలు రావడం జరుగుతుంది. వాటిని ఆధారంగా పెట్టుకుని అలిసిపోయి ఎక్కడ కానీ అడుగు వెనక్కి వేయకుండా దూసుకుని ముందుకు వెళ్ళాలి. आप जो सेवकाई कर रहे हो, परमेश्वर के कदमों में आपके कदमों को रखकर आप चलते वक्त बहुत सारे मुश्किलों का सामना करना पड़ेगा, तो भी आप बिना थके, चाहे थके तो भी आप कदमों को पीछे नहीं रखना है, परमेश्वर के साथ में ही चलते आगे बढ़ना है। దేవుని సేవలో ఎక్కడ కానీ అలిసిపోవద్దు. परमेश्वर के सेवकाई में कहीं पर भी थकना नहीं है। బైబిల్లోని వచ్చు बाइबल में देखो, ఇర్మియా 12వ అధ్యాయం इर्मिया का किताब 12वां अध्याय 5వ వచనాన్ని చదువుకుందాం. 5वां वचन को हम लोग पढ़ेंगे। ఇర్మియా 12:5 చదువుకుందాం. इर्मिया 12वां अध्याय 5वां वचन, तू जो प्यादों ही के संग दौड़कर थक गया है, तो घोड़ों के संग कैसे बराबरी कर सकेगा? और यद्यपि तू शांति के इस देश में निडर है, परंतु यरदन के आसपास के घने जंगल में तू क्या करेगा? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. यहाँ पर आपको समझना है। ఇర్మియా 12:5లో మనం చూస్తే हम लोग इर्मिया 12:5 में हम लोग देखेंगे तो, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. तुम जो प्यादों ही के संग दौड़ रहे थे तब तुम थक गए थे ना। ఇక నీవు రౌతులతో ఎలా పోరాడుదువు? तो घोड़ों के संग कैसा दौड़ोगे, और घोड़ों के संग जो रथों के साथ आते उनसे किस तरह से तुम लोग लड़ सकते हो? నేను నిన్ను నెమ్మది కలిగిన స్థలములో క్షేమముగా పెట్టినప్పుడు, जब तुझे शांति के इस देश में भलाई के साथ तुझे जब मैं रखा था, యోర్దాను యొక్క ప్రవాహము నీ మీదికి వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? जब यरदन का जो बाढ़ तुझ पर आएगा तो तू क्या कर सकता है? ఇది జాగ్రత్తగా సేవకులు వినాలి. మనం ये श्रद्धा से वचन को सुनना है सब सेवक लोग। నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. जब तू प्यादों ही के संग दौड़ रहा था तब तू थक गया था ना। మూలవాక్యాన్ని మర్చిపోవద్దు. जो वचन है वो भूलना नहीं है। కొలనూలు చేత పట్టుకొని 1000 ముళ్ళు కొలవగా, యెహెజ్కేలు నడవగా అది పాదముల లోతు.
जब 1000 हाथ मापकर हेजकेल पानी में चला तो पहला वो टखनों तक गहराई में गया। ఆ పాదములకు సంబంధించిన వ్యక్తి హానోకు. वो टखनों तक का जो सादृश्य है संबंधित व्यक्ति है वो हानोक है। హానోకు యొక్క పాదపై యొక్క అడుగు 300 సంవత్సరములు దేవునితో వేస్తూ ఆ తర్వాత దేవుడు తీసుకున్నాడు. हानोक का जो टखनों तक का जो सफर था, जिंदगी था, वो परमेश्वर के साथ में चला और परमेश्वर ने हानोक को ले लिया। అలసిపోయిన పరిస్థితులు ఎన్ని వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. चाहे थकने के परिस्थिति में कितना भी रहे तो भी वो सारे परिस्थितियों का सामना कर कर आगे बढ़ते ही गया। ఇప్పుడు నీకు మరి నాకు దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటి తెలుసా? अभी आपको और मुझको परमेश्वर का वचन क्या कहता है पता है? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. जब तुम प्यादों के साथ में दौड़ रहे थे तो वो लोगों की वजह से तुम थक गए ना। దాని అర్థం ఏంటి తెలుసా మీకు? उसका मतलब क्या है पता है आपको? నాయనా మీరు ముగ్గురు వస్తారు, అప్పుడే పాస్టర్ గారు పిలిచారు కదా, మీరు ముగ్గురు రండి, మీకు అర్థం అవుతారు జీవితం. आपको समझ में आने जैसा कहता हूँ। ఇప్పుడు अभी ముగ్గురు ఉన్నారు, నేను ఇట్లా వచ్చేది, నువ్వు కూడా వచ్చి. यहाँ पर 3 लोग हैं। ఈ సమయంలో మనం గ్రహించాల్సిన విషయం, इस समय में हम लोग को समझने की बात क्या है? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. जब तुम प्यादों के साथ में दौड़ रहे थे तुम थक गए ना। ఇప్పుడు మనకు మన స్టీఫెన్ గాంధీ సార్ ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి చెబుతారు, మీ ముగ్గురిలో ఎవరైతే గాన ముందుగా పరిగెత్తి గెలుపు పొందుతారో నేను మీకు మంచి బంగారు ఉంగరం ఇస్తాను, వీళ్ళ ముగ్గురికి ఆశ పెడతాడు. अभी पास्टर स्टीफन गांधी जी ये तीनों से कहते हैं कि तुम तीनों में जो भी अच्छा दौड़ेंगे और जीतेंगे मैं तुमको सोना एक इनाम के रूप में दूंगा करके इनसे कहा समझो। వీళ్ళ ముగ్గురి అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసా? ये तीनों का कैसा होगा बोलो तो? వీరు ఒకరికంటే ఒకరు ముందు వచ్చి వారిని వెనక్కి పడవేయాలని ఆలోచన వీరుకుంటుంది. वे एक से ज्यादा एक आगे बढ़कर मैं जीतूंगा, मैं दौड़ूंगा बोलकर आगे आएंगे ये लोग। నేను గెలవాలి, मुझे जीतना है, ఆ బహుమానాన్ని పొందుకోవాలి, वो इनाम को पाना है। ఇది ముగ్గురికి ఉంటుంది. ये तीनों को होगा। ఎప్పుడైతే పందెపు రంగంలో పరిగెత్తడం ప్రారంభమవుతుందో जब दौड़ में दौड़ना शुरू होता है కొంచెం జాన్ ముందుకు వస్తాడు, ये पहला जॉन आगे आएगा, తర్వాత बाद में తాను ముందు వెనుకుంటాడు, తాను వచ్చి వెనుకుంటాడు. बाद में ये ब्रदर आएगा आगे आएगा, बाद ఇప్పుడు में మీరు ये వినాలి. आएगा। ఇప్పుడు ఈ ముగ్గురు కూడా సమమైన రీతిగానే పందెపు రంగంలో పరిగెత్తడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ముందుకు వచ్చాడు. अभी तीनों जन एक ही संबंध में एक ही समय में दौड़ना शुरू किए, पर ये जो ब्रदर है पहला आगे आया, ఈ వ్యక్తి వెనుకబడ్డాడు, ये व्यक्ति पीछे हो गया తనకంటే ఈ వ్యక్తి వెనుకబడ్డాడు. और उनके बाद में ये व्यक्ति पीछे हो गया उनसे। నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. तुम प्यादों के साथ में जो पैरों से चलते उनके साथ में चलेंगे तो बोल रही वही लोगों ने तुमको थका दिया ना। ముందు వచ్చినటువంటి జాన్ వెనక ఉన్నటువంటి వ్యక్తిని అలయగొట్టాడు. जो आगे आया जॉन वो पीछे जो आया है वो व्यक्ति को थका दिया है। తాను కూడా తనను అలయగొట్టాడు. वो जॉन ये पीछे रहने वाला और एक व्यक्ति को थका दिया है। తాను ముందు వెళ్ళి నన్ను అలయగొట్టాడని, తాను ముందు వెళ్ళి నన్ను అలయగొట్టాడని మేము అలసిపోయాము అని అనుకుంటే మీరు ఎప్పుడు వెనకే ఉంటారు. वो आगे जाकर मुझको थका दिया, वो आगे जाकर मुझको थका दिया बोलकर ये दोनों जन सोचेंगे, ऐसा रहेंगे तो वो लोग हमेशा पीछे ही रहेंगे पर आगे नहीं आएंगे। ఈ విధంగా వారు అనుకోకుండా इस तरह से वो लोग ना सोचकर తమ శక్తిని అంతా ఉపయోగించి अपना पूरा सामर्थ्य को वो लोग उपयोग कर कर అలసట వచ్చినా సమస్యల్ని పోయినా కానీ ఎక్కడ కానీ అదరక బెదరక తన శక్తినంతా ఖర్చు చేసి మళ్ళీ తన యొక్క ప్రయాణం కొనసాగించాడు అనుకోగాక. वो अगर थकने पर भी वो कमजोर होकर थक कर भी वो फिर से अपना सारा शक्ति को उपयोग कर कर दौड़ेगा तो తను ముందు వెళ్ళిపోతాడు, वो आगे बढ़ेगा। ఇప్పుడు తను కూడా తన శక్తిని అంతా ఉపయోగించి నేను అలసిపోయాను కదా, ఇక నేను పరిగెత్తలేను, నా వలన కాదు అని తను అనుకుంటే ఇంకెప్పుడు కానీ వెనకే ఉంటాడు, ఓటమిని చూస్తాడు, ఇక బహుమానాన్ని పొందలేడు, ఇక తన జీవితంలో మిగిలేది అవమానం తప్ప ఏది కాదు. అలా అనుకోకుండా తన శక్తిని అంతా ఖర్చు చేసి అలసటల గురించి యోచించకుండా తన శక్తి కొలది మళ్ళీ పరిగెత్తాడు అనుకోగాక.
अभी ये व्यक्ति भी अगर ऐसा सोचेगा कि मैं थक चुका हूँ, अगर मैं आगे दौड़ नहीं सकता, ऐसा सोचेगा तो वो जिंदगी भर वहीं पर रहेगा। पर उसके बजाय वो मैं मेरा पूरा शक्ति को उपयोग कर मैं दौड़ूंगा, आगे बढ़ूंगा बोलकर अगर वो दौड़ते रहेगा तो वो आगे बढ़ेगा, नहीं तो जिंदगी भर अपना अपमान को सामना करना पड़ेगा। ఎప్పుడైతే ఆ విధంగా పరిగెత్తడం జరుగుతుందో, जब भी वो उस तरह से दौड़ना चालू करेगा, గెలుపును చూస్తాడు, वो अपने जीवन में जय को देखेगा, బహుమానాన్ని పొందుకుంటాడు, वो इनाम को पाएगा, తనకు ఘనత దొరుకుతుంది, उसको आदर मिलेगा। నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా। तुम प्यादों के साथ में दौड़े तभी तुम थक गए ना। కూర్చోలేదు। बैठे। ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, यहाँ पर आपको समझना है, మీరంతా దైవ సేవకులు, आप सब लोग परमेश्वर के सेवक लोग हैं, మీరు దేవుని జతపనివారు, आप परमेश्वर के साथ में काम करने वाले हो। మీ అడుగు దేవునిది, आपका कदम परमेश्वर का कदम మీ है, నడక దేవునిదే, आपका चलना परमेश्वर का మీ है, ప్రయాణము దేవునిదే। आपका यात्रा परमेश्वर का है। మీరు ఈ విధంగా దేవుని యొక్క సేవలో దేవుని ఆనుకుని ఆయనతో కూడా మీ పాదపు యొక్క అడుగులు వేస్తూ వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు మీరు కూడా అలసిపోయారు। आप परमेश्वर पर निर्भर होकर परमेश्वर के साथ चलते वक्त बहुत सारे समय में आप लोग भी थक गए हो, ఎన్నోసార్లు మీరు సమస్యలిపోయారు, कई बार आप लोग निरुत्साह हो गए, మానసికంగా కుంగిపోయారు, आप लोग मानसिक रीति से बहुत ही थक गए और कमजोर हो गए। ఒక్కొక్కసారి మనుషుల నుండి వచ్చేటువంటి శోధనలు, कभी कभार मनुष्य के द्वारा कुछ समस्या आना, ఒక్కొక్కసారి సాతాను నుండి వచ్చే శోధనలు, कई बार शैतान के द्वारा कुछ समस्या आना, ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందులు, कई बार रात में समय में समस्या आना, ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితులు, कई बार बीमारियों का परिस्थिति, ఇవన్నీ కూడా వీటికంటే ఎన్నో ఇబ్బందులు మీకు ఎదురైనప్పుడు వాటి ద్వారా మీరు దేవునిలో నడిచేటప్పుడు అవన్నీ కూడా మిమ్మల్ని చుట్టుకున్నప్పుడు మీరు అలసిపోయి ఇక నేను ముందుకు వెళ్ళలేనని చెప్పని ఇవన్నీ కూడా నన్ను అలయగొట్టాయి అని నువ్వు బలహీనము చెంది ఎన్నోసార్లు నీ అడుగు వెనక్కి వేశావు అనుకోగాక, आपको ऐसे सब समस्या और उससे अधिक समस्या भी आकर वो सब समस्या आपको घेरने पर ये सारा समस्या मुझको पूरा थका दिया है, मुझको आगे बढ़ने नहीं दे रहा है बोलकर ऐसा कभी भी सोचो मत। నీవు గెలవలేవు, आप ऐसा सोचोगे तो कभी भी जीतोगे नहीं, బహుమానాన్ని పొందలేవు, आप इनाम नहीं पा सकते हो। మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా నేను వ్యక్తిగతంగా నేను ప్రశ్నించి అడగగలిగితే, आप सब लोगों से व्यक्तिगत रूप में अगर मैं प्रश्न करूंगा तो మీరు నాకేం చెబుతారు తెలుసా? आप सब लोग क्या कहोगे मालूम है? నా భక్తి విషయంలో, मेरे भक्ति के विषय నా में, సేవ విషయంలో मेरे सेवकाई के विषय में అలిసిపోయినవి ఎన్నో నా జీవితాన్ని ఎదుర్కోగలిగాను, कई बार मैं थक चुका हूँ, वो सारा परिस्थितियों का सामना करना पड़ा है। సాగలేకుండా ఆగిపోయాను, मैं जो आगे बढ़ रहा था पर वो నన్ను అలయగొట్టింది ఈ సమస్య, ये समस्या मुझको थका दिया है, నన్ను అలయగొట్టింది ఈ బాధ, ये दुख मुझको थका दिया है, నన్ను అలయగొట్టింది ఈ శోధన। ये दुख मुझको थका दिया है। నీకు అవకాశం ఇస్తే आपको अगर समय दूंगा तो ఏడ్చుకుంటూ నువ్వు చెబుతావు, आप लोग रोते हुए कहोगे। అలిసిపోయిన నీ జీవితం ఎంతో ఉంది, आप जो थक चुके हो आपका जीवन बहुत है और आगे। ఇక్కడ అలిసిపోకుండా ఉన్న సేవకుడు ఎవ్వరూ కాని లేరు। మీరంతా కూడా అలిసిపోయారా లేదా సేవకుడు? आप लोगों में कोई भी नहीं है जो थके नहीं है, आप सब लोग थक चुके हो, ये बात सही है क्या नहीं? అలిసిపోయాను అని నీవు దేవునితో నడవకుండా, దేవుడు అప్పగించిన పనికి న్యాయం చేయకుండా, ఒకవేళ నిన్ను నీవే బలహీనపరుచుకొని నీ అడుగును వెనక్కి వేసిన వ్యక్తివైతే జీవితంలో గెలవలేవు, దేవుడిచ్చే బహుమానాన్ని పొందలేవు। थक चुका हूँ बोलकर आप आगे नहीं बढ़ोगे, वहीं पर रहोगे, आप वही सोचकर बैठोगे तो जीवन में आप कभी भी आगे नहीं बढ़ सकते हो और जीवन में कभी भी आप जीतोगे नहीं। ఇక్కడ మన మధ్య సీనియర్ పాస్టర్ దేవపుత్రయ్య గారు ఉన్నారు। यहाँ पर हमारे बीच में सीनियर पास्टर देवपुत्र जी है। తనను నేను ఎరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు గాని, जब से मैं उनको जानता हूँ तब से लेकर अभी तक తన జీవితంలో కూడా అలిసిపోయినటువంటివి కుటుంబ వ్యవస్థలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నో విధాల శోధనలు బాధలు తనకు ఎదురుగా కలిగాయి। उनको बहुत सारा समस्या परिवार में या व्यक्तिगत जीवन में बहुत सारा समस्याओं का सामना वो करना पड़ा। తనకు వచ్చినటువంటి శోధనలలో उनको आए हुए सारे दुखों में అలిసిపోయానని కూర్చుని ఉండలేదు। वो थक गए बोलकर कभी बैठे नहीं हो।
అలయగొట్టే వాటన్నిటిని జయించుకుంటూ మళ్ళీ దేవుడు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ తన భక్తికి న్యాయం చేస్తూ ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. जो कोई भी उनको थकाए, जो परिस्थितियां उनको थकाए, वो सारे परिस्थितियों का सामना कर कर जीत कर वो आगे बढ़ते ही आए. మన స్టీఫెన్ గాంధీ సార్ కానీ, సుందరరాజన్ కానీ, ఆనంద్ బ్రదర్ కానీ, విలియం బ్రదర్ పాస్టర్ గారు కానీ, వీళ్ళందరూ నాకు చాలా చిరపరిచితులు అన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు చెప్పే కొన్ని సమస్యలు, వారు చెప్పేటప్పుడు కొన్ని శోధనలు, కొన్ని బాధకరమైనవి, వేదకరమైనవి, దుఃఖకరమైనవి ఎన్నో వారు చెప్పేటప్పుడు ఆ చెప్పిన వాటన్నిటిని బట్టి అలిసిపోకుండా, వెనక్కి వెళ్లకుండా, తమ భక్తికి స్వస్తి చెప్పి, తమ సేవకు స్వస్తి చెప్పి, మా వలన కాదు అలిసిపోయామని ఎక్కడ కానీ వెనుకబడిన వ్యక్తులు మాత్రం కాదు కాదు కాదు. यहाँ पर बड़े लोग बैठे हैं, सीनियर पास्टर्स लोग कई बार मुझसे फोन में बात करते हैं और उनका जो कुछ भी परिस्थितियां है, दुख है, समस्या है, कई बार मुझको बोले, पर वो परिस्थितियों में वो लोग थक गए तो भी वो लोग वहीं पर नहीं बैठे, कदमों को पीछे नहीं लिए, पर वो लोग बढ़ते गए, वो लोग जीत के और बढ़ रही है. ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా అటువంటి అనుభవాన్ని కలిగిన వ్యక్తులందరూ ఉంటున్నారు. ఇక్కడ यहाँ पर वैसे अनुभव में रहने वाले आप सब लोग हैं. నా జీవితంలో నన్ను అలయగొట్టినవి ఏమీ లేవు అని చెప్పేవారు మీలో ఎవరైనా ఉన్నారా? आप लोगों में ऐसा कोई भी है क्या कि ऐसा कोई परिस्थिति है जो मुझको थकाया नहीं बोलकर ऐसा कोई भी है क्या बोलने वाले लोग? ప్రతి దైవ సేవకురాలు, ప్రతి దైవజనుడు కూడా మీ సేవలో, మీ భక్తి కలిగిన జీవితంలో మిమ్మల్ని అలయగొట్టినవి ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్నో పర్యాలు కృంగి నలిగిపోయి ఇక నేను లేవలేనేమో, నిలవలేనేమో, నడవలేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో అనే పరిస్థితులు నీకు వచ్చినప్పుడు కూడా ఆ దేవుని కృప నీ మీద ఉండుటను బట్టి వాటన్నిటిని దాటడానికి దేవుడు శక్తిని ఇచ్చి ఈ రోజు వరకు ఆయన పనిలో నువ్వు న్యాయం చేయడానికి దేవుడు కృప చూపించాడంటే నువ్వు మంచి దైవ సేవకురాలకు, మంచి దైవ సేవకుడు. आप लोगों में कई परिस्थितियां ऐसा आया है, आप बहुत थक चुके हैं, निराश, निरुत्साह आप लोग हुए, बहुत कमजोर हो गए, तो भी आप लोग परमेश्वर का अनुग्रह से, परमेश्वर की उपस्थिति में बैठकर ये सब परिस्थितियों को जीतकर आप आगे बढ़ते आए हो. इसका मतलब परमेश्वर का कृपा आपके ऊपर है, परमेश्वर के आप अच्छे सेवक लोग हो. కొంతమంది సేవకులు బయట పడిపోతారు. कई परिस्थितियों में आप लोग डरते हो. కొంతమంది సేవకులు బయట పడరు. कुछ सेवक लोग बाहर रखते हैं, कुछ सेवक लोग बाहर नहीं रखते, बोलते नहीं है. బయట పడేవారు ఎవరు తెలుసా? जो लोग बाहर बोलते वो लोग कौन है मालूम है? అలయగొట్టేటువంటి వాటిని తట్టుకోలేనప్పుడు వారి కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి, వీరు బయటపడుతూ ఉంటారు. जो परिस्थितियां उनको थका चुका है, वो परिस्थितियों को सहन जब नहीं कर पाते, तब वो परिस्थितियों में वो लोग है ना बोलना शुरू करते, बाहर वो लोग रख देते और आंसू बहाते रहते, रोते रहते. అలయగొట్టేటువంటి వాటిని బట్టి హృదయంలో వేదన చెంది దుఃఖపడేటువంటి వారు, కంటికి కనిపించకుండా లోపలే దుఃఖపడేటువంటి వారు, వీరు కనబడని వారు. यहाँ पर हम लोग देखते हैं बहुत सारे लोग ऐसे भी है जो परिस्थितियां थका चुका है, वो थकावट के वजह से अंदर ही अंदर वो लोग बहुत ही वेदना से, दुख से भर जाते हैं. అయితే జీవితంలో ఎక్కడ కానీ అలసిపోదు, పరిగెత్తడమే నేర్చుకో. पर जीवन में कभी भी आप थको मत, आगे बढ़ते ही रहो. బైబిల్ ఏమంటుంది తెలుసా? बाइबल क्या कहता है मालूम है? నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా, అయితే రౌతులతో నువ్వు ఎలా పోరాడగలవు? जब तुम प्यादों के साथ में दौड़ रहे थे, वो प्यादे तुमको थका चुके हैं, तो फिर घोड़ों के साथ में कैसा दौड़ोगे, कैसा लड़ोगे तुम? అంటే ఒక మనిషితో నువ్వు పరిగెత్తలేకపోతే నిన్ను తీసుకుని వెళ్ళి ఒక గుర్రము దగ్గర నిలువబెట్టి నీవి గుర్రముతో పరిగెత్తు అని అనగలిగితే చూసేవారు ఏమంటారు తెలుసా? ఈ వ్యక్తిని ఒక మనిషితో పెట్టి పరిగెత్తమన్నప్పుడే పరిగెత్తలేకపోయాడే, ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకుని వచ్చి గుర్రము దగ్గర నిలువబెట్టి గుర్రముతో పరిగెత్తు అంటే ఇతడు పరిగెత్తగలడా? इसका मतलब क्या है बोलो तो? एक मनुष्य के साथ में रहकर दौड़ बोलो तो मनुष्य के साथ में वो दौड़ नहीं पाया, जीत नहीं पाया. एक घोड़े के साथ में रहकर दौड़ बोलो तो वो किस तरह से घोड़ों के साथ में दौड़ेगा और जीतेगा, कैसा जीत पाएगा बोलकर लोग हमारे बारे में कहेंगे. ऐसा నీకు చక్కగా అర్థం కావడానికి, आपको अच्छी तरह से समझ में आने जैसा. పట్ట పగటి కాలం అందే నేను పరిగెత్తమన్నప్పుడు నువ్వు పరిగెత్తలేకపోతే ఇక చీకటిలో నువ్వు ఎలా పరిగెత్తుతావు? धूप के समय में दौड़ने के लिए बोला तो फिर उस समय में ही दौड़ नहीं पाए, तो फिर रात के समय में कैसे दौड़ोगे? అందుకే బైబిల్ చెబుతూ ఉంది, इसलिए बाइबल कहता है
నెమ్మది కలిగిన స్థలములో నేను నిన్ను క్షేమముగా పెట్టినప్పుడు యోర్దాను ప్రవాహం వస్తే నీవేం చేస్తావు? जब शांति से भरा हुआ देश में तुझे मैं सुरक्षित रखा, तो फिर यॉर्दान का बाढ़ आएगा तो तू कैसा जी पाएगा, कैसा रहेगा? దేవుడు నీ నెమ్మదిగా పెట్టాడు, परमेश्वर तुम्हें शांति से रखा है, నిన్ను క్షేమంగా పెట్టాడు. आपको सुरक्षित रखा है. నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా आप मांगो या ना मांगो, నీకు భూమి మీద ఏది కావాలో దేవుడు దాన్ని నీకు ఇచ్చేశాడు. भूमि में आपको जो चाहिए परमेश्वर ने आपको दे दिया है. ఇంత క్షేమముగా నేను పెట్టినప్పుడే इतना सुरक्षित आपको रखने पर भी నీ క్షేమకాలములోనే నిన్ను పరిగెత్తమన్నప్పుడు నువ్వు పరిగెత్తలేకపోతే, आप जब सुरक्षित हो, सब ठीक है, उस समय में ही आप दौड़ नहीं पाओगे तो యోర్దాను ప్రవాహం వస్తే నువ్వేం చేస్తావు? यॉर्दान का बाढ़ आएगा तो तू क्या करेगा? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या है बोलो तो? యెహోషువ జీవించిన కాలములో యోర్దాను ప్రవాహం శక్తివంతంగా ప్రవహిస్తూ ఉన్నది. यहोशुआ के जीवन के समय में यॉर्दान का जो पानी था बहुत तेजी से बहता था. ఎవడైనా అదమరిచి కాలు పెట్టగలిగితే కొట్టుకుపోయి చచ్చిపోతాడు. कोई भी अगर वो पानी में कदम रखता तो वो लोग है ना पानी में बह जाते थे. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? पर बाइबल क्या कहता है मालूम है? నిన్ను క్షేమముగా నేను పెట్టిన కాలములో నీవు నాలో కూడా పరిగెత్తు, నీవు నాలో కూడా నడువు, నీ అడుగు నా అడుగులో వేస్తూ నువ్వు వెళ్ళు అన్నప్పుడే నువ్వు నడవలేకపోతే, యోర్దాను ప్రవాహం అనగా యోర్దాను ప్రవాహములాగా నీ మీదికి శ్రమలు వస్తే నువ్వు పరిగెత్తగలవా అని దాని అర్థం. जब मैं तुझे शांति से रखा, सुरक्षित रखा, उसी समय में तू दौड़ नहीं पाया तो यॉर्दान का बाढ़, यानी उसका मतलब यॉर्दान जैसा परिस्थितियां, यॉर्दान जैसा दुख, समस्या, क्लेश आएगा तो तू कैसा दौड़ पाएगा? నిన్ను క్షేమంగా నెమ్మదిగా పెట్టిన కాలములోనే దేవుడు పరిగెత్తు అన్నప్పుడు నువ్వు పరిగెత్తలేకపోతే, శ్రమల ప్రవాహం నీ మీదకి వస్తే నువ్వు ఏం పరిగెత్తగలుగుతావు దేవునిలో? जब परमेश्वर तुम्हें सुरक्षित रखा, उस समय में दौड़ नहीं पाए तो फिर यॉर्दान का बाढ़ आएगा तो वो परिस्थितियों में, समस्या में कैसा दौड़ोगे? దైవసేవకుడవైన నీవు, దైవసేవకుడవైన నీవు, परमेश्वर का सेविका आप, ఇప్పటికే ఎన్నో నిన్ను అలయగొట్టే సమస్యలు నీకు ఎదురొచ్చాయి. आपको थकाने जैसा बहुत सारा परिस्थिति आपको आया है. దేవుని మహాకృపను బట్టి వాటిని దాటుకుంటూ వచ్చేసావు. परमेश्वर का महा अनुग्रह से वो सब कुछ आप पार कर कर आए हो. ఇక నీ శేష జీవితంలో నేను అలయగొట్టేవి ఎన్నైనా రానిగాక, आपके बचा हुआ जीवन में आपको थकाने जैसा कौन सा भी परिस्थिति आए, వాటన్నిటిని దాటుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. वो सब कुछ सामना कर कर, पार कर कर आपको आगे बढ़ना है. అలయగొట్టేవి ఎన్నో ఉన్నాయని దాని గురించి యోచిస్తూ ఆలోచిస్తూ దేవుడిని ముందు పెట్టినట్టు ప్రయాణంలో సాగలేకపోతే ఓటమి పాలు చూస్తావు. परमेश्वर ने जो आपको सामने जो रखा है, वो सामने आप लोग आगे बढ़ते नहीं रहोगे. अब अगर आप थक कर वही सोचते बैठोगे तो जीवन में आप कभी भी जीतोगे नहीं, आप हार ही को अनुभव करना पड़ेगा. ఎంతో మంది పాస్టర్లు నా దగ్గరకు వస్తారు, बहुत सारे पास्टर्स लोग मेरे पास आते हैं, ప్రత్యేకంగా మాట్లాడడానికి వస్తారు. बहुत कुछ बातों को बोलने के लिए आते हैं. అయ్యా నా భార్య నన్ను అలయగొడుతుంది అయ్యా, पास्टर जी मेरा पत्नी मुझको बहुत थका देती है, నా భర్త నన్ను అలయగొట్టేస్తూ ఉన్నా, मेरा पति मुझे बहुत थका देता है, నా పిల్లలు నా మాట వినలేకుండా నన్ను వాళ్ళు అలయగొట్టేస్తూ ఉన్నా, मेरे बच्चे मेरे बातों को नहीं सुनते, वो लोग मुझे बहुत थकाते हैं. నా సంఘానికి క్షేమంగా పెద్దలను పెట్టుకున్నా, ఆ పెద్దలు కూడా నన్ను అలయగొట్టేస్తూ ఉన్నారు. कलीसिया का देखभाल करने के लिए मैंने कुछ बड़ों को रखा, वो लोग भी मुझे बहुत थका देते हैं. నేను ఆత్మీయంగా పెంచుకున్నటువంటి నా సంఘపు యొక్క విశ్వాసులే నన్ను అలయగొట్టేసి ఏదో ఒక రూపంలో మాట ద్వారానో, క్రియ ద్వారానో, ప్రవర్తన ద్వారానో ఏదో ఒక రీతిగా నన్ను మానసికంగా కృంగిపోయేటట్టుగా నన్ను అలయగొట్టేస్తున్నారని ఎంతమంది సేవకులు చెప్పడం జరిగింది. जिनको मैंने कलीसिया में आत्मिक जीवन में बढ़ाया, चलाया, वो लोग भी मुझे कई बातों को बोलकर, कई परिस्थितियों के द्वारा मुझको बहुत थका दिए, आत्मिक जीवन में बहुत कमजोर कर दिए, मानसिक तनाव में वो लोग मुझको लेकर आए. నాకు ఈ సేవ కొద్దనుకుంటున్నా, अभी ये सेवकाई नहीं कर सकता हूँ बोलकर ఏదో ఒక విశ్వాసిగా జీవిద్దామని అనుకుంటున్నా, ये विश्वासी की तरह जीऊंगा तो ठीक रहेगा बोलकर सोच रहे हो, బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నా, कुछ भी एक नौकरी करूंगा तो अच्छा रहेगा बोलकर ऐसा सोच रहा हूँ. ఇటువంటి వ్యక్తులు లెక్కలేనంత మంది నా దగ్గరకు వచ్చి చెప్పడం జరగగలిగాది. ऐसा बोलने वाले लोग, अनगिनत लोग मेरे पास आकर बोलने वाले लोग. అలాంటి వారికి తిరిగి వారిలో ఒక ఉజ్జీవాన్ని తిరిగి కలిగేటట్టుగా దేవుని విలువైన మాటలు చెప్పినప్పుడు వారు గట్టిగా వాటిని పట్టుకొని ఇప్పుడు వారు తీసుకున్న తీర్మానానికి స్వస్తి చెప్పి అలిసిపోయి ఎన్నైనా రాని దాటుకుంటూ వెళ్తామని గొప్ప సేవ చేస్తున్నారు. वैसे लोग, बहुत सारे लोग परमेश्वर का वचन को सुनकर मेरे द्वारा वो लोग उत्तेजित होकर फिर से सामर्थ को पाकर अभी बहुत महान सेवकाई करने वाले लोग बहुत सारे लोग हैं. अभी
నన్ను పలానా వ్యక్తి బాధిస్తున్నాడు, मुझको एक व्यक्ति इस तरह से दुख देता है, ఆ వ్యక్తి నాకు విరోధంగా ఉంటున్నాడు, वो व्यक्ति मेरे विरोध में है, ఒక గ్రూప్ తయారు చేసి నా గురించి మాట్లాడి నన్ను కుంగదీస్తున్నాడు, एक झुंड को तैयार कर कर मेरे बारे में बोलकर वो मेरे विरोध में खड़ा कर रहा है, సంవత్సరాల కొద్దీ నేను నలిగిపోతున్నాను. बहुत सालों से मैं बहुत पीसा जा रहा हूँ. వ్యక్తి మంచోడే, वो व्यक्ति अच्छा है, వాడిని వాడుకునేవాడు సైతాను అనే మాట మర్చిపోవద్దు. पर उसको इस्तेमाल करने वाला शैतान है बोलकर वो बात को मत भूलो. శత్రువు దగ్గర నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? शत्रु के पास तुम्हारा वैल्यू कब पता चलेगा पता है? సేవలో సేవకునిగా నీకు శత్రువులు ఉండాలి ఉండాలి ఉండాలి. सेवकाई में सेवक लोगों को तुम्हें शत्रु होना ही चाहिए. వాడు లేకపోతే अगर शत्रु नहीं रहेगा तो నువ్వెవరో తెలియదు మనకి, तू कौन है उसको पता नहीं, నువ్వెవరో మనకి తెలియదు. आप कौन है उसको पता नहीं. దావీదు అడవిలో ఉన్నాడు, ఎవరికి తెలుసు? दाऊद जंगल में था, किसको पता था? గొలియాతును శత్రువుగా పెట్టాడు, गोलियत को रखा था वहां पर. వాడు ఉంటేనే దావీదు ఎవరో తెలుస్తుంది అందరికి. वो रहेगा तो ही दाऊद कौन है सब लोगों को पता चलेगा. వాడిని గెలవగలిగిన తర్వాత అడవిలో ఉన్న దావీదు ఎవరికి తెలియదు, గొలియాతును గెలవగలిగిన తర్వాత దావీదు ఎవరో అందరికి తెలిసింది. जंगल में रहने वाला दाऊद कौन है उस समय में लोगों को पता नहीं था, पर गोलियत को मारने के बाद दाऊद कौन है सब लोगों को पता चला. నీ శత్రువుకు నువ్వు తెలియాలి అంటే आपका शत्रु को आप पता चलना है तो నీ సామర్థ్యత, आपका शक्ति, నీ వీరత్వం, आपका जो वीरता है, నీలో ఉన్నటువంటి కక్ష, నీలో ఉన్న పగ, आपका जो निश्चयता ये करना है बोलकर एक నువ్వు ఎటువంటి వ్యక్తివో आप कैसे हो बोलकर అవన్నీ కూడా శత్రువును గెలిచిన తర్వాత శత్రువుకు తెలుస్తుంది నీవు సామాన్యమైన సేవకుడు కాదని, నీవు ఒక బలమైనటువంటి దైవ జనుడని శత్రువుకు అప్పుడు తెలిసి వస్తుంది. वो शत्रु को जीतने के बाद शत्रु को पता चलता है कि आप सामान्य व्यक्ति नहीं हो, आप सामर्थी परमेश्वर के सेवक हो बोलकर तब शत्रु को पता चलता है. అందుకే इसलिए నీవెవరో आप कौन हो శత్రువు తెలటానికి, शत्रु को पता चलने के लिए శత్రువు దగ్గరనే దేవుని వాడుకొని ఆ శత్రువే నీ దగ్గర తల దించుకుని చేతులు కట్టుకుని ఒక వంగిన వ్యక్తిలాగా నీ మధ్యన కనబడతాడు ఒక రోజు. परमेश्वर शत्रु के सामने आपको इस्तेमाल करके शत्रु आपके सामने झुकने जैसा परमेश्वर करेगा. దైవ సేవకుడుగా బలమును పుంజుకొని ముందుకు సాగిపో. परमेश्वर का सेवक होने के नाते सामर्थ को पाकर आगे बढ़ते जाओ. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? बाइबल क्या कहता है मालूम है? మార్కు సువార్త मार्कुस सुसमाचार మనం చూడగలిగితే 14వ అధ్యాయం हम लोग देखेंगे तो 14वां अध्याय 51, 52 చదువుకుందాం. 51 और 52वां वचन को हम लोग पढ़ेंगे. మార్కు సువార్త 14, 51, 52. मार्कुस सुसमाचार 14वां अध्याय और उसका 51, 52. తన దిగ్మంగర శరీరము మీద ఆ, నారబట్ట వేసుకొని ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారతన్ని పట్టుకొని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, यहाँ पर आपको समझना है, మార్కు సువార్తలో మనం చూసినప్పుడు मार्कुस सुसमाचार में हम लोग देखेंगे तो యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. यीशु मसीह प्रभु हमको दिखाई देता है. ఒక యూదా తప్ప 11 మంది శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. यहूदा छोड़कर बाकी 11 चेले यीशु मसीह के पास ही है. అయితే అక్కడ వారితో పాటు కూడా తన దిగంబర దేహము మీద నార బట్ట ధరించుకున్న ఒక పడుచువాడు కూడా అక్కడే ఉన్నాడు. वहां पर एक अनजाना व्यक्ति जो अपने शरीर पर चादर को ओढ़ के लिया है, वो वहां पर हम लोग ఎప్పుడైతే శత్రువులు అనగా రాణువ వారు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నారో, जब शत्रु यीशु मसीह को पकड़ लिए, శిష్యులందరూ కూడా ప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. सारे चेले लोग यीशु मसीह को छोड़कर चले गए. వారి మధ్య ఉన్నటువంటి దిగంబర దేహము మీద నారబట్ట ధరించుకున్న ఒక పడుచువాడు మాత్రమే క్రీస్తు దగ్గర నిలబడ్డాడు. वहां पर हम लोग देखते हैं कि एक व्यक्ति जो अपना नंगा देह पर चादर को ओढ़कर था, वो यीशु मसीह के पास खड़ा था बोलकर हम लोग వాడు మాత్రము శిష్యులతో కలిసి పారిపోలేదు. वो जवान व्यक्ति चेलों के साथ में भागा नहीं. వాడు పట్టబడిన క్రీస్తుతో పాటు ఉండి ప్రభుని పట్టుకొని పోచి ఉండగా ప్రభుతో పాటు వెళుతున్నాడు. वो प्रभु के साथ में रहकर प्रभु पकड़वाया जाने के बाद प्रभु के साथ में वो भी जा रहा था. అనగా తన పాదపు యొక్క అడుగు దేవునితో
తన యొక్క పాదపు నడక దేవునితోనే తాను వెళ్ళిపోతున్నాడు. यानी इसका मतलब यीशु मसीह के साथ में, उनके कदमों के साथ में ये भी कदमों को रख रहा है और उनके साथ में चल रहा है. ప్రభువును పట్టుకున్న తర్వాత పట్టబడిన క్రీస్తు ప్రభువుకు ముందు వచ్చేటువంటి ప్రమాదం ఎటువంటిదిగా ఉంటుందో అనే ఆలోచన తనకు వచ్చినప్పటికీ కూడా ధైర్యం కలిగి ప్రభువుతో వెళ్ళిపోతున్నాడు. यीशु मसीह पकड़वाया जाने के बाद यीशु मसीह को किस तरह से परिस्थितियों का सामना करना पड़ेगा, मुझको भी किस तरह से परिस्थितियों का सामना करना पड़ेगा बोलकर वो जानने पर भी वो रुका नहीं, पर यीशु मसीह के साथ में चलते गया. పట్టుకున్న క్రీస్తును దూషిస్తారు. जो पकड़वाया गया यीशु मसीह, वो यीशु मसीह को कोस रहे थे लोग. పట్టుకున్న క్రీస్తును కొడతారు. जो मसीह को पकड़े उनको मारेंगे. పట్టుకున్న క్రీస్తును చంపేస్తారు. पकड़वाए गए यीशु मसीह को मार देंगे वो लोग. ఒకవేళ నేను కూడా ప్రభువుతో నడవగలిగితే నన్ను పట్టుకుంటారు, దూషిస్తారు, కొడుతారు, చంపేస్తారు. यदि मैं भी यीशु मसीह के साथ में चलूंगा तो वो लोग मुझको भी पकड़ेंगे, मुझ पर भी दोष लगाएंगे, मुझको भी मार देंगे. తనకు తెలిసినప్పటికీ కూడా ప్రభువుతో వెళ్ళిపోతున్నాడు. ये सब कुछ मालूम रहने पर भी प्रभु के साथ में चल रहा था. ఎంత ధైర్యం కదా, कितना किया हुआ देखो, हिम्मत है, ఎంత ధైర్యం. कितना साहस है. తన అడుగు దేవునిదే, उनका कदम परमेश्वर का ही था. ప్రభువుతో ప్రియమైన వారు, प्रभु में प्रिय लोग, ఇంతవరకు మంచిగానే ఉంది. अभी तक सब ठीक है. కొంత దూరం నడవగా कुछ दूर जाने के बाद ప్రభువుని పట్టుకున్నట్లుగా వీని కూడా పట్టేసుకున్నారు. प्रभु को जैसे कि वो लोगों ने पकड़ा था, इसको भी पकड़ लिया. సమస్య రానంత వరకు ప్రగల్భాలు చెబుతాం. समस्या आने से पहले हम लोग बहुत बड़ाई बातों को करते हैं. సమస్య వచ్చిన తర్వాత మనమేమో తెలిసొస్తుంది. जब समस्या आता है तब हम लोग कौन है अपने को पता चलता है. వీటిని పట్టుకున్న వెంటనే जब इसको पकड़ लिए, తన దిగంబర దేహం మీద ఉన్న నార బట్టను పట్టుకున్న వ్యక్తికి అప్పగించేసి దిగంబరుడై పారిపోయాడు. जब इस व्यक्ति को पकड़ लिए, ये क्या किया बोलो तो वो जो नंगा था चादर को ओढ़ लिया था, वो चादर वो लोगों को सौंपकर ये भाग गया बोलकर हम लोग देखते हैं. అంతవరకు వెళ్ళిన వాడు మరి పట్టుకున్న వెంటనే ఎందుకు పారిపోయాడు? वहां तक जाने वाला व्यक्ति जब पकड़वाया गया तो फिर क्यों भागा? ప్రభువుతో ప్రియమైన వారులారా, प्रभु में प्रिय लोगों, నేను ప్రసంగం చేయొచ్చు, मैं प्रचार कर सकता हूँ, మీరు ప్రసంగం చేయొచ్చు. आप लोग भी प्रचार कर सकते हैं. దేవుని కోసం ఎన్ని శ్రమలైనా, దేవుని కోసం ఎన్ని కష్టములైనా మనం పడాలి, మనం నిలవాలి అని నేను గట్టిగా ప్రగల్భాలు చెబుతాను, మీరు చెబుతారు. हाँ, हम सब लोग ऐसे बड़े बड़े बातों को कहते हैं कि परमेश्वर के लिए हम लोग कितना भी दुखों को सहेंगे, कितना भी मुसीबतों को सहेंगे बोलकर. ఆ శ్రమలే నాకొస్తే, ఆ శ్రమలే నీకొస్తే నేను నిలబడగలనా, నీవు నిలబడగలవా? ఇది ప్రశ్న. वही क्लेश, वही संकट मुझको आएगा तो, आपको आएगा तो मैं या फिर आप खड़े रह सकते हैं क्या? हम लोग बोल सकते हैं क्या? ప్రసంగాలతో దేవుడు ఏమాత్రము సంతోషపడడు పడడు పడడు. प्रचार से, संदेश से परमेश्वर प्रसन्न कभी भी नहीं होता है, नहीं होता है, नहीं होता है. ప్రభువు కోసము సేవ నిమిత్తముగా, నా భక్తి నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినా మనము నిలబడాలి అని నాలాగా చెప్పేటువంటి మీరు ఉన్నారు, మీలాగా చెప్పేవారు అనేకులు ఉంటున్నారు. మనం నేను అందరినీ ధైర్యపరచవచ్చు, మీరు అనేకులు ధైర్యపరచవచ్చు. అయితే ఆ శ్రమలనేవి నా దగ్గరికి వస్తే, నీ దగ్గరికి రాగలిగితే దిగంబర దేహం మీద ఉన్న నారబట్టను అప్పగించిన పడుచు అని వలె మనం పారిపోతామా? పట్టబడిన క్రీస్తుతోనే నిలిచి ఆయనతో కూడా నడవగలిగి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే నేను అనుభవించి దేవుని మహిమపరుస్తానని అనగలుగుతామా? जब समस्या, क्लेश, संकट आता है तो हम लोग को खड़े रहना है, सामना करना है. बोलने वाला मैं होने दो, मेरे वचनों को सुनकर आप बोलते होंगे, आप दूसरों को बोलने वाले लोग वो लोग भी हो सकते हैं. पर जब जवान व्यक्ति ऐसा सब परिस्थिति आया, अपना चादर को दूसरे को देकर दौड़कर चले गया, हम लोग ऐसे परिस्थिति में खड़े रहेंगे या फिर ऐसा भागने वाले लोग रहेंगे बोलकर हम लोग को अपने आप को जांचना है. అసలుగా పడుచువాడు ఎవరు? वो जवान व्यक्ति कौन है? ఇతని పేరు లేదు, उसका नाम नहीं है. 4 సువార్తలు మీరు చదవండి, అతని పేరు మనకి ఎక్కడ కనపడదు. चारों सुसमाचार में देखो अनजाना व्यक्ति के बारे में कोई नाम नहीं लिखा गया. ఈ పడుచువాడు ఎవరు తెలుసా? ये जो अनजाना व्यक्ति कौन है पता है? మార్కే. मार्क है. మార్కు సువార్త రాసిన మార్కే తన గురించి తానే రాసుకోగలిగాడు. मार्कुस सुसमाचार लिखने वाला यही मार्कुस है, वो जवान अनजाना व्यक्ति जो भाग गया था. सुसमाचार उन्होंने लिखा है. ఇతనికి మరో మారు పేరు ఉంది, యోహాను. इनको और एक नाम है जो యోహాన్ करके बुलाते हैं. ఇతడు యోహానుగా పిలువబడ్డాడు, మార్కుగా కూడా పిలువబడ్డాడు. ये यूहन्ना बोलकर भी बुलाया गया है और मार्कुस बोलकर भी बुलाया गया है. పౌలుతోను ఆ తర్వాత బర్నబాతో కూడా కలిసి సేవలో సహకరించిన వాడు మార్కు. ये
पौलुस के साथ में और बरनबास के साथ में रहकर उनके सेवकाई में सहभागी था। పట్టబడినంత వరకు ధైర్యంగానే నడిచాడు. जब तक नहीं पकड़वा गया तब तक वो साहस से हिम्मत से था। పట్టుకున్న తర్వాతనే భయం వచ్చేసింది. जब पकड़वाया गया तब इनमें डर आ गया, పిరికితనం వచ్చేసింది, इनमें डर आ गया, వెనక్కి వెళ్ళిపోయాడు. ये पीछे मुड़कर चले गया। నీ జీవితంలో కూడా సేవ చేసేటప్పుడు आपके जीवन में भी जब सेवकाई करते हो, మాటలతో నీ మనసుని ఎంతమంది నొప్పించినా, आपको बातों के द्वारा आपके दिल को चाहे कितने भी लोग दुखाए होंगे, ఒకవేళ ఎవడైనా కానీ చేయి చేసుకున్నా, आपके ऊपर कोई भी हाथ डाले होंगे, సేవలో ఏదైనా దెబ్బలు తిన్నా, सेवकाई में आप कहीं पर भी मार खाए होंगे, ఇటువన్నీ కూడా భూనివాసుల ద్వారా నాకు సంభవిస్తాయని తెలిసి కూడా ऐसे सब ये भूनिवासियों के द्वारा मुझको सामना करना पड़ेगा बोलकर आप जानकर भी వాటికి భయపడిపోయి నీ పాదపై అడుగు వెనక్కి వేసే వ్యక్తిగా నీ ఉండకూడదు. वो सब बातों से डर कर आपका कदमों को पीछे नहीं करना है। आप लोग ప్రమాదాలు అనేవి దేవుని నిమిత్తం సేవ నిమిత్తం ఎన్ని వచ్చినా నువ్వు సిద్ధపడి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. प्रभु के लिए सेवकाई के लिए चाहे कितना भी आए आपको आगे बढ़ना ही है। కొంతకాలమైన తర్వాత మార్కు कुछ समय के बाद मार्कुस పిరికితనాన్ని పోగొట్టుకున్నాడు. वो अपने में से डर को निकाल दिया, భయాన్ని పోగొట్టుకోగలిగాడు. वो भय को निकाल दिया, ఒక మంచి దేవుని జతపనివాడుగా కాగలిగాడు. एक अच्छा परमेश्वर के साथ में काम करने वाला व्यक्ति हो गया। దేవుని కోసం సేవ నిమిత్తంగా ఎన్నైనా ప్రమాదాలు రాని నేను భరించగలుగుతానని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. परमेश्वर के लिए सेवकाई में चाहे कितना भी क्लेश आने दो मैं सब कुछ सहन करूंगा बोलकर वो आगे बढ़ते गया। చిట్ట చివరి గడియల్లో आखिरी समयों में సేవ నిమిత్తం తన భక్తి నిమిత్తం దేవుని నిమిత్తం రోమియోల చేత పట్టబడిపోయాడు. परमेश्वर के लिए सेवकाई के लिए उनके भक्ति के लिए रोमियो के हाथ में वो पकड़वाया गया। ఈ యొక్క మార్కును రథానికి కట్టి ये मार्कुस को रथ को बांधकर అతను ఈడ్చుకుని వెళ్ళిపోయారు. उनको घसीट कर लेकर गए। అలా ఈడ్చుకుని పోగా 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 దేహమంతా గాయాలు, రక్తం, చిట్ట చివరికి తన మాంసం అక్కడక్కడ పడిపోయి దేవుని కోసం అతను సాక్షి అయిపోయాడు. उस तरह से घसीट के लेकर जाते वक्त उनका शरीर पूरा घायल हो गया, खून बह रहा था, उनका शरीर में का मांस उधर 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 इस तरह से उकड़ कर नीचे गिर रहा था, तो भी आखिरी श्वास तक प्रभु में रहा, प्रभु को छोड़ा नहीं। నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. आप परमेश्वर का बेटे हो, परमेश्वर का बेटी हो। దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి, परमेश्वर में मैं भरोसा किया हूँ इसलिए, ఆయన బిడ్డగా జీవించున్న కారణాన్ని బట్టి, उनका बच्चा होने के नाते ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని అనేక మంది వ్యక్తులకు సువార్త ప్రకటించుటను బట్టి, ये पवित्र शास्त्र को हाथ में पकड़कर बहुत सारे लोगों को सुसमाचार प्रचार कर रहा हूँ इसलिए, ఈ భూనివాసులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారని, ये भूनिवासी लोग मुझको बहुत ही दुख दे रहे बोलकर భయపడిపోయి పిరికితనము రాగలిగి దేవుని పనికి న్యాయం చేయకుండా వెనక్కి వచ్చేటువంటి ఆ పడుచువని వలిని ఉండకూడదు. आप डर कर आप सेवकाई को छोड़कर पीछे आकर जैसे को जवान व्यक्ति वो परमेश्वर को छोड़कर आया था वैसा व्यक्ति के तरह ఆ పిరికివాడు మళ్ళీ పిరికితనాన్ని పోగొట్టుకొని ధైర్యం తెచ్చుకుని ఎలాగైతే ముందుకు వెళ్ళి దేవుని నిమిత్తం సేవ నిమిత్తం ప్రాణాన్ని త్యాగం చేసి భూమి మీద మహిమపరచగలిగాడు, అదే రీతిగా దేవుని బిడ్డలమైన మన జీవితంలో కూడా ఎన్ని మనం అలసిపోయేవో మన ముందుకు వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి సేవకుడుగా నీవు సిద్ధపడి ఉండాలి. वो डरपोक व्यक्ति अपने में से डर निकालकर बाद में परमेश्वर के लिए जिया, चाहे कितना भी क्लेश दुख संकट आने दो वो सारा सहकर सेवकाई में आगे बढ़ते बढ़ते आखिरी श्वास को छोड़ दिया। उसी तरह से हम लोग भी सेवकाई में अंत तक टिके रहना है, आगे बढ़ते रहना है। సేవకులు కొడుతున్నారు, सेवकाई में సేవకులు కొడుతున్నారు, सेवक लोग मार रहे हैं, సేవకులు పట్టుకుంటున్నారు, सेवक लोगों को पकड़ रहे हैं, హైందవ విషయాలను వారి నోటితో చెప్పిస్తున్నారు, हिंदू लोग उनके मुंह से इस तरह से बुलवा रहे हैं, వారి నుదుట బొట్టు పెడుతున్నారు, उनके माथे पे टिकिया लगा रहे हैं, వారి చేయకూడని పూజలు వారి దగ్గర చేయిస్తున్నారు. वो लोग जो काम नहीं करना चाहिए वो सारे कामों को सेवकों के द्वारा करवा रहे हैं। ఒకవేళ చేయకపోతే కట్టి చేతులు పెట్టుకుని భయపెట్టి చేయిస్తున్నారు. अगर वो लोग नहीं करेंगे तो हाथ में तलवार रखकर वो लोग उस तरह से उनको डराकर कामों को करवा रहे వారు हैं। చెప్పినట్టుగా చేయని వ్యక్తులను రక్తం వచ్చేటట్టుగా కొడుతున్నారు. अगर वो लोग नहीं करेंगे तो वो लोग को उन लोग के शरीर में से खून आने जैसा वो लोग मार रहे हैं। కురప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. आखिरी श्वास में उनको मृत्यु और जीवन के बीच में छोड़कर चले जा रहे हैं। ఒక దైవశీనుడు సేవకుడుగా ఈ తరములో వీటన్నిటిని కూడా నువ్వు చూస్తున్నావు. ये पीढ़ी में आप परमेश्वर के सेवक होने के नाते ये सब कुछ आप आंखों से देख रहे हो। ఇటువంటి పరిస్థితులు ఒకవేళ మన దగ్గరికి రావడం జరిగితే ऐसा परिस्थिति अगर हमारे पास आएगा तो
దేవుని ప్రమేయము తీసుకుని परमेश्वर का अनुग्रह से అలిసిపోకుండా आप हम लोग बिना थके సేవలో సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి. सेवकाई में आगे बढ़ते रहने वाले लोगों के तरह हम लोग होना चाहिए. దేవుడు నిన్ను తన మహిమార్థకంగా వాడుకుంటాడు. परमेश्वर अपनी महिमा के लिए आपको इस्तेमाल करेगा. బైబిల్లో దేవునికి చాలా ఇష్టమైనది తెలుసా? परमेश्वर को बाइबल में बहुत ही पसंदीदा व्यक्ति कौन है मालूम है? లూకా సువార్త लूका सुसमाचार 9వ అధ్యాయం 9वां अध्याय 59వ వచనం చదువుకుందాం. उसका 59वां वचन को हम లూకా సువార్త 9:59 చదువుకుందాం. लूका सुसमाचार 9वां अध्याय और उसका 59. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు ఇక్కడ వాక్యం మీరు చూడాలి. లూకా సువార్త 9:59లో यहाँ पर वचन में आपको देखना है लूका सुसमाचार 9वां अध्याय 59वां वचन. యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తిని చూచి यीशु मसीह प्रभु एक व्यक्ति को देखकर ఏమంటున్నాడు? क्या कह रहा है? నేను మొదట వెళ్ళి ఏమంటున్నాడు ప్రభు? నా వెంట రమ్మని చెప్పాను. ఒక వ్యక్తిని క్రీస్తు చూచి మరి ఏమంటున్నాడు తెలుసా? నా వెంట రమ్మని చెప్పాను. एक व्यक्ति को यीशु मसीह देखकर क्या कह रहा है बोलो तो मेरे ఒక पीछे దైవ జనుడైన సంఘములో ఉండే ఒక విశ్వాసి అయినా एक परमेश्वर का सेवक होने दो या फिर कलीसिया में एक विश्वासी होने दो. దేవుడు ఆశించేది కోరుకునేది వారి పట్ల ఏమిటి అంటే నా వెంటరా. परमेश्वर क्या चाहता है उनसे बोलो तो मेरे पीछे हो ले. నువ్వు దేవుని జత పని దానివి, నువ్వు దేవుని జత పని వాడవు. నువ్వు ఆయన వెంట ఆయన పిలుపు వచ్చేంత వరకు ఆయన వెంటే నువ్వు వెళ్ళాలి. అనగా నీ అడుగు ఆయనదై ఉండాలి, నీ నడక ఆయనదై ఉండాలి, నువ్వు ఆయనతోనే ప్రయాణము చెయ్యాలి. అది దాని అర్థం. आप परमेश्वर का सेवक और सेविका हो, परमेश्वर का बुलावट आप तक आने, आपके पास आने तक आप परमेश्वर का पीछा ही करना चाहिए, उनके साथ में ही चलना चाहिए, उनके कदमों में आप लोग चलना चाहिए. ఈ రోజుల్లో దేవుని వదిలేశారు, आज के दिनों में परमेश्वर को छोड़ दिए, వాక్యాన్ని వదిలేశారు, वचन को छोड़ दिए. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అద్భుతాలను అనుకున్నారు, आज के दिनों में बहुत सारे लोग चमत्कारों पर निर्भर हो रहे, స్వస్థతలు అనుకున్నారు, चंगाइयों पर निर्भर हो रहे, దర్శనాల మీద ఆధారపడ్డారు, वो दर्शनों पर आधार हो रहे, కళలపైన ఆధారపడ్డారు, स्वप्नों पर आधार हो रहा है. స్వరం చెప్పించుకుంటారు చూడండి, ప్రవచనాల మీద ఆధారపడిపోయారు. भविष्यवाणियों को जो लोग करते हैं ना वो बातों पर लोग निर्भर हुए. आज के दिन సాతానుడు ఎంత టాక్టిక్స్ గా వీరిని దేవునిలో నుండి వాక్యములో నుంచి తప్పించి దృష్టి మనసు దాని మీద పెట్టి అందులో అభ్యాసము చేయించి వాక్యాన్ని దేవుని కాళ్ళతో తొక్కేసి వాటికి న్యాయం చేస్తూ వెళుతూ ఉన్నారు. అయితే వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు లేదు లే. देखो शैतान आज के दिनों में कितना कुयुक्ति से ये लोगों को इसमें पूरी तरह से फंसाकर, इसमें पूरी तरह से शिक्षा देकर यही सेवक आई है बोलकर वो लोग समझकर इसी में ही उनको चला रहा है. और ये लोग ये परमेश्वर का वचन को छोड़कर परमेश्वर के वचन को कुचलते हुए ये लोग आगे बढ़ रहे हैं. ये शैतान का काम है. సేవకులం మనము, हम लोग सेवक लोग हैं. ఎక్కడ కానీ మనం ప్రజలను తృప్తి పరచాలని అబద్ధమైన ప్రవచనాలు, దర్శనాలు, కలలు నాకు దేవుడు చెప్పాడు ఇది అది అనేటువంటిది నమ్మద్దు. నీవు కూడా చెప్పొద్దు ఎవరికి. हम लोग परमेश्वर के सेवक लोग हैं. कभी भी मनुष्य को तृप्त करने के लिए, खुश करने के लिए परमेश्वर ने मुझको ये बताया तुम्हारे जीवन में ये होगा वो होगा बोलकर झूठा भविष्यवाणियों को कर इस मार्ग में आप चलो मत और किसी को भी चलने के लिए प्रोत्साहन भी मत करो. వీరిని దేవుడు పంపలేదు, ये लोगों को परमेश्वर ने नहीं भेजा है, దేవుడు వీరిని వాడుకోలేదు, परमेश्वर इनको नहीं इस्तेमाल किया है. వీళ్ళే దేవుని వాడుకుంటూ పనిచేస్తారు. ये लोग परमेश्वर को इस्तेमाल करके ये लोग जी रहे हैं. ఎవడైనా కానీ कोई भी होने दो, మీకు సంబంధించిన 10 విషయాలు చెప్పాడు అనుకో, आपको संबंधित 10 बातों को कहाँ बोलो. ఈ 10 విషయాలు చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా ఒక్కటి లాటరీ టికెట్ మధ్య తగులుతుంది. ये व्यक्ति एक 10 बातों में से एक बात आपको लगेगा लॉटरी टिकट के तरह मेरे बारे में करके आप सोचेंगे. ఆ దైవ సేవకుడు చెప్పినట్లు జరిగింది అని ఇంకా వెంటనే వాని మీద దృష్టి, వాని మీద మనసు, ఇక దేవుని మీద ఉండదు.
ये सेवक जैसी कि कहा था उसी तरह से मेरे जीवन में हो गया बोलकर अभी ये लोगों का ध्यान पूरा वो सेवक के ऊपर होगा, परमेश्वर के ऊपर नहीं होगा। వాడు చెప్పినట్లు 9 కూడా ఏవి అబద్ధాలే, ఫేక్। वो कहा हुआ वो सारा 9 बात पूरी तरह से झूठ है। ఆ 9లో లాటరీ టికెట్ మాదిరి ఏదో ఒకటి జరుగుతుంది, ఇంకా దాన్ని పట్టుకుని ఉయ్యాలు ఊగుతూ దాన్నే గొప్పగా ఘనంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు। वो बातों में कुछ तो एक बात लगेगा और वही बात को पकड़कर झूला झूलते हुए उसी ध्यान में उसी में मग्न होते रहेंगे जिंदगी भर। నువ్వు దేవుని దైవజనుడు, आप परमेश्वर के सेवक, నువ్వు దేవుని సేవకురాలు, आप परमेश्वर के सेविका हो। దేవునిని ఆనుకో, వాక్యాన్ని ఆనుకో। దీనికి మించింది లోకంలో ఏది కానీ లేదు। आप परमेश्वर के वचन पर निर्भर हो जाओ, इससे बड़ा इस दुनिया में इस जीवन में कुछ भी नहीं है। కాబట్టి చాలా మంది వాక్యములో దేవునితో నడిచి ఇక చిట్ట చివరికి ఈ మాయ మాటలు చెప్పి మనుషుల్ని భ్రమలో పెట్టి వాక్యములో నడవక దేవునితో నడవక ఇక వారిని బట్టి నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళ కొంతమంది ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారండి నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది, ప్రార్థన చేయండి అంట। సరి చేస్తాను, వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీకు దేవుడు ఏం చెప్పాడు నా గురించి ప్రార్థన చేసి చెప్పు అంటారు। अभी क्या हो रहा है बोलो तो बहुत सारा सेवक लोग अपना जीवन भर सेवकाई करके अंतिम दशा में ये माया में गिरकर लोगों को इस तरह से भ्रम में डालने के परिस्थिति में आए। और आज के दिनों में लोग भी क्या करते हैं बोलो तो प्रार्थना करवाने के बाद परमेश्वर ने मेरे बारे में क्या बोला बोलो बोलकर ऐसा पूछने वाले लोग अभी ज्यादा हो गए। ఒక జరిగిన విషయం చెబుతా, జ్ఞాపకం వచ్చింది। अभी एक जो हुआ है उसके बारे में मैं बोलता हूँ, मुझको अभी याद है। నేను దుబాయ్కి లెక్కలేని సార్లు వెళ్ళాను। मैं दुबई को बहुत बार गया हूँ। చాలా మంది వ్యభిచారంలో పట్టబడిన వారు చాలా మంది విడిపింపబడ్డారు। बहुत सारे लोग जो व्यभिचार में गिर गए थे वो सब लोग छुटकारे, यानी बहुत सारे लोग छुटकारे पाए हुए लोग बहुत सारे लोग हैं। చాలా మంది వ్యక్తులు దాంట్లో నుంచి బయటపడకుండా ఇప్పటికే ఉంటున్నారు। बहुत सारे लोग उसमें से बाहर नहीं आए, अभी भी बहुत सारे लोग उसी में। దుబాయ్లో చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు। दुबई में मुझे पसंद करने वाले लोग बहुत सारे लोग हैं। ఒక పర్యాయం ఏం జరిగింది తెలుసా, एक बार क्या हुआ मालूम है, నేను సువార్త ప్రకటించి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది। मैं सुसमाचार प्रचार कर घर पे आने के बाद पास्टर गारंटी, मुझसे फोन पे बात करी, పాస్టర్ గారండి पास्टर जी నేను నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి, मुझको सही जवाब आप देना है, దేవుడు మీతో మాట్లాడుతాడు परमेश्वर आपसे बात करता है। అని కొంచెం అలా మాట్లాడుతూ వచ్చి ఆమె సమస్య చెప్పాను। ऐसा बात करते करते उनका समस्या को बोली। నాకు ఇండియాలో భార్య, 2 పిల్లలు ఉన్నారు, భర్త, 2 పిల్లలు ఉన్నారు। मुझको भारत देश में पति और 2 बच्चे हैं। నేను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి దరిదాపు నాకు 10 సంవత్సరాలు కావస్తుంది। मैं नौकरी करने के लिए यहाँ पर आकर अभी 10 साल हो गए। నేను ఇంటికి వెళ్ళలేదు, मैं फिर से घर पे नहीं गई। నా కష్టచితంగా నైట్ పంపించేస్తున్నా। मेरा जो भी मजदूरी है पगार है वो घर पे मैं बेचती हूँ। ఇంకా చాలా కాలం అయ్యేది కదా అని చెప్పని భర్త మీద ఉన్న ప్రేమ కాస్త మమకారం తగ్గిపోయి ఇక్కడ మరో పరపురుషులతో కూడా సహవాసం పెట్టుకున్నాం। अभी बहुत समय हो गया बोलकर मेरा पति के साथ अभी मेरा रिश्ता नहीं बोलकर यहाँ पर मैं दूसरे के साथ में भी रिश्ते ఆ వ్యక్తితో నేను సహజీవనం గడుపుతూ ఉన్నా। उसके साथ में मैं अभी जीवन बिता रही हूँ। ఇప్పుడు నా ప్రశ్న ఏంటి తెలుసా, अभी मेरा सवाल क्या है बोलो तो, నా భర్త నాకు కట్టిన తాళి అలాగే పెట్టుకుందునా లేక ఆ తాళి తీసేసి ఇప్పుడు పెట్టుకున్న వ్యక్తి ద్వారా మళ్ళీ కొత్త తాళి కట్టించుకుందునా అన్నది। जो पति मुझको मंगलसूत्र बांधा था वो मंगलसूत्र में निकाल दो या फिर वही मंगलसूत्र के साथ में इनके साथ में जीवन बिताओ या फिर ये मंगलसूत्र को निकालकर उसके द्वारा दूसरा नया मंगलसूत्र को मैं बनवाऊं क्या बोलकर पूछ रहे थे। ఆమె అడిగి ఎట్లా అడిగిందో చూడు। वो जो पूछ रही थी कैसा है देखो। నేను అన్నాను, मैं बोला నువ్వు నా దగ్గర ఉండి ఉంటే यदि तुम मेरे पास अभी होते तो నీ దవడ పండ్లు రాళ్ళగొట్టి నీ చేతిలో పెట్టి ఇంటికి చావే సైతానా నేను చెప్పిందో ఇదే అన్నా। मैंने बोला कि मैं एक बयादा था, तेरा जो जबड़े का हड्डी है दांत जो है पूरा उकड़ कर नीचे गिरता था, तू जा तेरे घर पे जाकर मर जा बोलकर तुझे भारत देश में भेजता था करके। అర్థమైంది కదా? समझ में आ रहा है आपको? ఎందుకు విషయం చెబుతున్నా తెలుసా, मैं ये सब क्यों बोल रहा हूँ मालूम है? మనమేం దేవుళ్ళు కాదు, हम लोग कोई ईश्वर नहीं है, మన సోని చెప్పేవాళ్ళం కాదు, हम लोग ज्योतिषी बोलने वाले लोग नहीं है। మీ విశ్వాసులు కూడా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు। आपके विश्वासी लोग भी आपको इस तरह से प्रश्न करते रहते हैं, సమస్య వాళ్ళు మీ ముందు పెడతారు, समस्याओं को आपके सामने रखते हो। దేవుడు నీకేం చెప్పాడని మీకే ప్రశ్న వేస్తారు।
आपसे ही पूछते रहेंगे कि परमेश्वर ने आपको क्या बताया करते हैं। అప్పుడు మీరు ఏం చేస్తారు? तब आप क्या करोगे? వాళ్ళు ఏదైనా కానీ మనకు నెల నెల ఏదో 5,000, 2,000, 3,000 లేకపోతే అప్పుడప్పుడు ఇంటికి పిలిపించే చక్కని బిర్యానీ పెడుతూ సంఘంలో కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే కానీ అన్ని మంచిగా వాళ్ళు పాల్గొంటూ ఉన్నప్పుడు మరి ఇంత లాభాన్ని చేకూర్చేటువంటి ఈమెను లేకపోతే ఇతన్ని మనం వదులుకోవడం మంచిది కాదు, వీళ్ళు అడిగేటువంటి సమస్య దేవునికి విరుద్ధమైనప్పటికీ కూడా పర్వాలేదని వారి బలహీనతలు రాజీ పడిపోయి వాళ్ళకి అనుకూలంగా చెప్పేంత దీహీనమైన స్థితికి మాత్రం దైవ సేవకులు దిగి రాకూడదు. उस समय में ऐसा नहीं सोचना चाहिए कि बाबा इनके द्वारा अपने को बहुत फायदा है, 5,000 या फिर कुछ भी बिरयानी वगैरह रखते, ऑफरिंग देते, कुछ भी कार्यक्रम रहते तो ये लोग ज्यादा दान देते, सब हैंडल करते, कलीसिया में बहुत अच्छे लोग हैं तो हम लोग कुछ ना कुछ इनको बोलकर तृप्त करना है, बोलकर ऐसा बोलना नहीं चाहिए और वैसा सोचना भी हम लोग नहीं चाहिए, मार्ग में नहीं चलना। అట్లా వాళ్ళు నీకు లేకపోయినా పర్వాలేదు సంఘంలో, वैसा लोग कलीसिया में नहीं रहेंगे तो भी चलेगा। ఊరికే దేవుడు నాకు బయలుపరిచాడమ్మా నీ గురించి, దేవుడు నాకు తెలియపరిచాడయ్యా నీ గురించి, రాత్రి కల వచ్చింది, దర్శనం వచ్చింది, దేవుడు నాకు ప్రేరేపరిస్తున్నాడని విశ్వాసులను అనవసరంగా మబ్బి పెట్టి మరి తప్పు త్రోవలో నడిపించేంత దిగజారులకు సేవకులుగా మనము రాకూడదు. ఎందుకంటే చాలా మంది సేవకులు తయారైపోయారు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా అలాగైపోయారు. अभी हम लोग वैसा काम को नहीं करना चाहिए। अभी बहुत सारे लोग ऐसा हो गए कि हाँ परमेश्वर ने मुझको तुम्हारे बारे में ऐसा बताया है, तुम ऐसा करो बोलकर लोगों को भ्रम में डालकर लोगों को गलत मार्ग में चला रहे। अभी बहुत सारे लोग ऐसा तैयार हुए, पर मैं और आप हम लोग ऐसा नहीं होना चाहिए। నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, यादों के साथ में तुम दौड़े तो वो लोगों ने तुमको थका दिया ना। నీ పాదపు అడుగు దేవునిదై ఉండి దేవునిలో వాక్యములో నడుచుకుంటూ వెళ్ళడం నేర్చుకో. आपका जो कदम है परमेश्वर के साथ में रहकर परमेश्वर के वचन के अनुसार आप लोगों को चलकर आगे बढ़ते నీ रहना है। ఆత్మీయ జీవితపు యొక్క ప్రయాణములో అలసిపోయేవి ఎన్ని వచ్చినా అలసిపోయానని మాత్రము అడుగు వెనక్కి వేయవద్దు. आपके आत्मिक यात्रा में चाहे कितना भी परिस्थितियां आपको थकाए, वो थक गया हूं बोलकर आप पीछे मुड़कर नहीं देखना, कदमों को पीछे नहीं लेना है। వెనక్కి వేసావు అనుకో, यदि आप लोग आपके कदमों को पीछे रख लेंगे, నీవు ఎవరి లెక్కలేకి వచ్చేస్తావు తెలుసా? आप लोग कैसे स्थिति में आएंगे मालूम है? యోహాను సువార్త यूहन्ना सुसमाचार 6వ అధ్యాయం 6वां अध्याय 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. 66वां वचन को हम लोग पढ़ेंगे। यूहन्ना 6:66। అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడింపలేదు. చూడండి, देखिए यहाँ पर इस पर उसके चेलों में से बहुत से उलट फिर गए और उसके बाद उसके साथ ना चले। వాక్యాన్ని బట్టి చూడగలిగితే वचन के अनुसार हम लोग देखेंगे तो దేవుడు ఏర్పరచుకున్న తన శిష్యులు అప్పటి నుండి కూడా ప్రభువుతో నడవగలిగిరి. ఆ తర్వాత వారు ప్రభువుతో నడవకుండా వెనక్కి వచ్చిరి. వెనకొచ్చిన వారు ఇంకెప్పుడు కూడా ఆయనను వెంబడించలేదు అని బైబిల్లో. परमेश्वर ने जिन चेलों को चुना था तब तक वो परमेश्वर के साथ में चलते थे, उसके बाद में वो लोग परमेश्वर के साथ चलना छोड़ दिए, उलट फिर गए और बाद में फिर से परमेश्वर के पास आकर चले नहीं वो लोग। हम लोग देखते हैं उस तरह से ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నాడు. परमेश्वर 12 लोगों को चुन लिया, మళ్ళీ 70 మందిని ఏర్పరచుకున్నాడు. फिर 70 लोगों को चुना। వీరంతా ఆయన శిష్యులే. ये सब लोग उनके चेले ही हैं। అయితే ఆ శిష్యుల్లో కొంతమంది ప్రభువుని వెంబడించారు. वो चेलों में कुछ लोग प्रभु का पीछा किए, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారు వెనక్కి వచ్చేశారు. परिस्थितियों का प्रभाव से वो लोग फिर से पीछे हो गए। వెనక్కి వచ్చిన వారు మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభువుని వెంబడించలేదు. जो छोड़कर चले गए वो लोग फिर से प्रभु का पीछा करना नहीं आए। నీవు ఆయన శిష్యురాలు, నీవు ఆయన శిష్యుడవు. आप प्रभु के चेले हो। ఆయనతో కూడా మనం నడిచేటప్పుడు ఎప్పుడు కానీ ఆయనతో నడవకుండా మనము వెనుక తీసిన మనం ఇంకెప్పుడు కూడా ఆయన వెంబడించకూడదు అనే పరిస్థితి జీవితంలో రాకూడదు. हम लोग उनके साथ में चल रहे हैं, उनके साथ में चलना नहीं छोड़ना है। अगर छोड़ दिया तो फिर से कभी भी उनके पास उनके साथ में चलना नहीं है बोलकर वैसे परिस्थिति में हम लोग नहीं आना चाहिए। ये अध्याय कौन सा अध्याय? वचन और वचन मूड కలిపితే अगर 3 मिलाएंगे तो कौन सा अध्याय, कौन सा वचन? 6वां अध्याय और 66वां वचन। तो 3 मिलाएंगे तो क्या होता है? 666
అధ్యాయము 6 వచనము 66, 3 కలిపితే 666. अध्याय 6 वचन 66, तीनों मिलाएंगे तो 666. ఈ సంఖ్య ఎవరిది అంటే ప్రపంచ నియంతది. ये संख्या किसका है बोलो तो जो दुनिया को शासन करने वाला है, क्रिस्त विरोधी उसका है. 7 ఏళ్ల శ్రమ కాలములో ये 7 साल का क्लेश के समय में ఆగిపోయినటువంటి నామకార్థ క్రైస్తవులు, जो लोग रुके नाम के लिए मसीह लोग हैं, అప్పుడు వీరికి మార్పు వచ్చి ప్రభువుని నమ్ముకొని ప్రభువులో జీవిస్తారు. उस समय में वो लोगों में बदलावट आकर वो लोग प्रभु में जिएंगे. అప్పుడు ప్రపంచ నియంత తెలుసుకుని తన వారు ఎవరు, క్రీస్తు వారు ఎవరో వాడు తెలుసుకోవటానికి 666 అనే సంఖ్యను అమల్లోనికి తెస్తాడు. उस समय में जो ये दुनिया का अधिकारी होगा, वो समय में परमेश्वर का कौन है और जो परमेश्वर का बिना जीने वाला कौन है बोलकर जानने के लिए ये 666 संख्या को वो लागू में लेकर आएगा. ఎవడైతే గాన తన దేహం మీద ఈ సంఖ్యను వేసుకుంటాడో వాడు నియంత సంబంధి. वो जो कोई भी अपने देह पर 666 का मोहर लगाएगा वो इस संसार का अधिकारी का संबंधी होगा. ఎవడైతే ఆ సంఖ్య వేసుకోడో వాడు క్రీస్తుని నమ్మి వాక్యానుసారంగా జీవించువాడు. जो कोई भी ये मोहर को नहीं लगाएगा, ये संख्या को, वो मसीह पर विश्वास कर मसीह का होगा. वो అలాంటి వారిని ప్రకటన 20వ అధ్యాయం 4 ఇంటికి వెళ్ళి మీరు చదువుకోనండి. అలా దేవుని నిమిత్తం వాక్య నిమిత్తము జీవించేటువంటి వారిని ప్రపంచ నియంత వారి సంఖ్య వేసుకోలేదని వారిని శిరచ్ఛేదం చేసేస్తాడు 7 ఏళ్ల శ్రమ కాలంలో. जो लोग वो मोहर को नहीं लगाए हैं, वो लोगों को, जो इस संसार का अधिकारी क्रिस्त विरोधी होगा, वो 7 साल के क्लेश के समय में वो लोगों को शहीद कर देगा, उनका सिर को काट डालेगा बोलकर उस तरह से प्रकाशित वाक्य 20 वाक्य है 14 वचन में लिखा गया. అది చూసినటువంటి అనేక మంది వ్యక్తులు కూడా అప్పటి వరకు ప్రభువులో నడుచుకున్న వారు అటువంటి సావు అనేది వారు చూచిన వెంటనే అప్పటి వరకు దేవుల్లో నడిచిన వ్యక్తులు ఇక తిరిగి వెనక్కి వచ్చి ఇంకెక్కడ కాని ప్రభువుని వెంబడించడానికి ఇంకెప్పుడు కూడా వారు ముందుకు వెళ్లకుండా వారి సంఖ్య వేసుకుని చివరికి వారి యొక్క జీవితంలో భవిష్యత్తులో జరిగేటువంటి తీర్పుకు నిలబడేంత పరిస్థితికి రావడం జరుగుతుంది బైబిల్ చెబుతుంది. बाइबल इस तरह से कहता है कि जो कोई भी उस समय में मसीह लोग हैं, ये सारे क्लेशों को देखते वक्त जो लोगों को मारते, उनका मौत को देखकर बहुत सारे लोग पीछे हट जाएंगे. पीछे हटकर और वो संसार का अधिकारी जिस तरह से बोलता है उस तरह से अपने माथे पर वो लोग मोहर लगाएंगे और कभी भी प्रभु के पास नहीं आएंगे. उनका आखिरी दशा क्या आएगा बोला तो न्याय के सिंहासन पर वो लोग खड़े रहने के स्थिति में वो लोग आएंगे. నీ భక్తిలో కానీ, आपके भक्ति में होने दो, దేవుడు నీకు ఇచ్చిన సేవలో కానీ, आपको परमेश्वर ने जो सेवकाई दिया है उसमें होने दो, దేవుని విషయంలో కానీ, परमेश्वर के विषय में होने दो. నిన్ను అలయగొట్టే సమస్యలు ఎన్ని వచ్చినా आपको थकाने वाला परिस्थिति समस्या चाहे कितना भी आए, అలసిపోకుండా आप बिना थके నువ్వు ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. आप आगे बढ़ते रहने वाले व्यक्ति की तरह होना है. ఎక్కడ కానీ సమస్యలు వస్తున్నాయి అని कहीं पर भी समस्या आए हैं बोलकर భయపడిపోయి आप डर कर పారిపోయిన పడుచు వారి వలెనే ఉండకూడదు. वो भाग गया हुआ वो जवान अनजाना व्यक्ति की तरह नहीं होना चाहिए. వెనకకు వచ్చిన శిష్యుల వలె మరి ఇంకెప్పుడు కూడా ఆయన వెంబడించకుండా ఉండేంత పరిస్థితి నీకు రాకూడదు. पीछे हट गए चेलों के तरह फिर से वो लोग कभी भी नहीं आए. वो चेलों के तरह हम लोग कभी भी नहीं रहना है. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. हिया बांधकर దేవుని సహకారాన్ని అందుకోవాలి. परमेश्वर का सहायता को पाना है. ముందుకు నువ్వు సాగిపోవాలి. आप लोग को आगे बढ़ते ही रहना है. ఆయన నీకు అప్పగించిన పనికి న్యాయం చేయాలి. परमेश्वर ने जो काम आपको सौंपा है वो काम का न्याय करना है. ఆయన నిన్ను తన చేతిలో ఒక బలమైన ఆయుధముగా దేవుడిని వాడుకుంటాడు. परमेश्वर अपने हाथों में आपको रखकर एक सामर्थी हथियार की तरह आपको इस्तेमाल करेगा. బైబిల్ గ్రంథంలో చూస్తే గాన बाइबल ग्रंथ में हम लोग देखेंगे तो కొలనూలు చేత పట్టుకుని 1000 మురలు కొలిచి యెహెజ్కేలు నడువు అన్నప్పుడు పాదముల లోతు నుండి నడవగా అది మోకాళ్ళ లోతయ్యాలి. మళ్ళీ 1000 మురలు కొలవగా యెహెజ్కేలు నడవమనగా మళ్ళీ నడవగా నడుమల లోతు కాగలిగాడు. మళ్ళీ 1000 మురలు కొలిచి నడవమనగా అది ఈదవలసిన పరిస్థితి రాగలిగాడు.
అయితే ఇక్కడ మోకాళ్ల లోతుకు సంబంధించిన వ్యక్తి అబ్రహాము, మొలల లోతుకు సంబంధించిన వ్యక్తి సొలొమోను, ఈదవలసిన పరిస్థితికి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. हम लोग देखते हैं कि परमेश्वर ने हेस्केल से कहा था कि 1000 माप को माप कर तू आगे बढ़ते रहना, ऐसा बोलकर 4000 मापों को चलाया, टखनों तक, घुटनों तक, फिर कमर के गहराई तक, फिर चौथा जो 1000 माप का है उस समय में वो चल नहीं पाया, तैरने की स्थिति में आया. हम लोग टखनों तक वो जो है अब्राहम का सादृश्य, घुटनों तक वो मानव का सादृश्य, मानव का सादृश्य, टखनों तक है, घुटनों तक अब्राहम का सादृश्य, कमर तक सोलोमन का सादृश्य, और तैरने की स्थिति में आना वो यीशु मसीह का सादृश्य है. ఒక్కటి మీరు నేర్చుకున్నారు. एक बात आप लोगों ने सीखा है. ఇక 3 ఉన్నాయి. और 3 हैं. చెప్పమంటారా ఆపేయమంటారా? बोलो या फिर रोक दो. చూడు విలియం పాస్టర్ బిషప్ గారు అప్పుడే లేచేశారు. विलियम पास्टर उठ गए. పాస్టర్ గారు నవ్వుతున్నాడు, బాబు ఇదేమి ఒకదానికి ఇంత టైం పట్టింది, ఇక 3 చెప్తే సాయంకాలం. పాస్టర్ గారు एक पॉइंट को बोलने के लिए इतना समय हुआ, अभी और 3 बोलूंगा तो డానియల్ అన్న చెప్పమంటారా ఆపేయమంటారా? మీ ఇష్టం ఉంటాను చూడండి. తప్ప ఈజీగా తప్పించుకుంటుంటాడు, మీ ఇష్టం. భోజనం చేసిన తర్వాత మళ్ళా వింటాం అన్నట్టుంది. చాలా చెప్పండి. చాలా అని వాళ్ళు చేయొద్దండి. बस हो गया, बोलने वाले लोग हाथ उठाओ. एक ही सर దేవపుత్ర పాస్ గారు అంటున్నాడు పొరకెక్కదు ఇంకా అని. देव कुमार पास्टर जी कह रहे हैं कि आगे सर में नहीं जाएगा, इससे जा. చాలా మంచిది, बहुत ही अच्छी बात है. దేవుని చిత్తమైతే परमेश्वर का इच्छा होगा. ఇక ముందున్న రోజుల్లో ये और 2.5 दिनों में మోకాళ్ళ లోతుకు అబ్రహాము ఎలా సంబంధం, जो घुटने के गहराई तक अब्राहम का क्या संबंध, మొలల లోతుకు సొలొమోను ఎలా సంబంధం, कमर तक गहराई सोलोमन का क्या संबंध है, ఈదవలసిన పరిస్థితికి యేసుక్రీస్తుకు ఏ సంబంధం, तैरने के परिस्थिति में यीशु मसीह का क्या संबंध है. ఎప్పుడైనా దేవుని చిత్తం ఉంటే మనం ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. कभी भी परमेश्वर का इच्छा होगा तो ध्यान करेंगे, आंखों को बंद करोगे. ఒకసారి మనము లేచి నిలచి एक बार हम लोग उठकर खड़े होंगे, దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. परमेश्वर के सम्मुख में हम लोग प्रार्थना करेंगे. దేవుని వాక్యం మనందరికీ సమమైన రీతిగా పంచి పెట్టబడినది. परमेश्वर का वचन समानता के रूप में हमको बांटा गया है. నీవు దేవుని జత పనివాడవు, నీవు దేవుని జత పనిదానవి. आप लोग परमेश्वर के साथ में मिलकर काम करने वाले हो. భూమి మీద మనం ఉన్నంత కాలము దేవునిలో కానీ మన భక్తిలో కానీ దేవుడు మనకు అప్పగించిన సంఘ పరిచర్యలో కానీ సేవలో కానీ ఆయనతోనే నడుచుకుంటూ సాగిపోవాలి. जितना दिन हम लोग इस संसार में जिएंगे उतना दिन हम लोग परमेश्वर के साथ ही सेवकाई में होने दो. हमारा व्यक्तिगत जीवन, परिवार का जीवन में परमेश्वर के साथ में ही हम लोग को चलना है. నిన్ను అలయగొట్టేవి ఎన్ని వచ్చినా అలసిపోవద్దు. आपको थकाने के लिए चाहे कितना भी परिस्थिति आए, आप लोग थको मत. నిన్ను ఏడ్పించేవి ఎన్ని వచ్చినా కానీ అలసిపోవద్దు. आपको रुलाने के लिए चाहे कितना भी आए तो भी आप थको मत. నెమ్మది లేకుండా కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కానీ నీవు అడుగు వెనక్కి వేయవద్దు. शांति नहीं है, मानसिक तनाव में डालने वाले चाहे कितना भी परिस्थिति आए तो भी आप लोग रुको मत. బలమును పుంజుకొని పరిగెత్తడమే నేర్చుకో. सामर्थ को पाकर दौड़ना ही सीखो. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. परमेश्वर आपके जीवन में अद्भुत कामों को करेगा. దేవుడు చేయకుండా ఉండేవాడు కాదు. परमेश्वर नहीं करेगा ऐसा नहीं है, करेगा ही परमेश्वर. నీవు దేవునికి కావాలి. आप परमेश्वर को चाहिए. నీవు వేలాది ఆత్మలకు ఆశీర్వాదకరంగా కావాలి. आप हजारों आत्माओं के लिए आशीषदायक होना चाहिए. నీవు దేవుని మహిమపరచాలి. आप परमेश्वर की महिमा करना है. నీ పట్ల ఆయన సంకల్పం ఆ విధంగా ఉంటుంది. आपके और परमेश्वर का उद्देश्य योजना उस तरह से.
నిన్ను అలసిపోయేట్టుగా చేసేటువంటి అభ్యంతరాలను నీ మధ్య నుండి దేవుడే తొలగించేస్తాడు. जो कुछ भी रुकावट है, जो आपको थकाता है, वो सारे रुकावटों को परमेश्वर निकाल देगा. ఆయన నీకు ముందుండి నడిచి నిన్ను నడిపిస్తాడు. वो आपके आगे चलते हुए आपको चलाएगा. అటువంటి దేవాతి దేవుడు ఇంత అభయము నీకు ఇచ్చేటప్పుడు భయపడకుండా ముందుకు సాగిపోవడం అది నీ ధర్మమై ఉంటున్నది. उस तरह से परमेश्वर आपको निडर रहना है बोलकर एक धैर्य का, साहस का वचन आपको दिया है, तो आप लोग बिना डर के आगे बढ़ते रहना है. ప్రార్థన, చిన్న ప్రార్థన మీరు చేసుకునండి. छोटा सा प्रार्थना आप लोग कीजिए. ఘనత వహించబడిన మా మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయమందు నా తండ్రి మీ యొక్క దైవజనులందరినీ కూడా తండ్రి జ్ఞాపకమునకు తెచ్చుకుని నా తండ్రి మీ బిడ్డల పక్షమున తండ్రి మీ బిడ్డల సాటి సేవకునిగా తండ్రి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీ బిడ్డల యొక్క జీవితములు నా తండ్రి యెహెజ్కేలుకు నా తండ్రి ఏ విధముగా నీటిలో నడవమని మీరు చెప్పగలిగితిరో దేవా, ఈ రోజున తండ్రి యెహెజ్కేలుకు సాటి సేవకులుగా ఉన్న మమ్మల్ని కూడా తండ్రి ఈరోజు మీతో కూడా తండ్రి మీ సేవతో కూడా మా భక్తితో కూడా మేము నడుచుకుంటూ వెళ్ళే కృపను మాకు దయచేయండి. ఇప్పటికే మీ బిడ్డలు తండ్రి ఎన్నో విషయాలలో నా తండ్రి అలసిపోయారు ప్రభా, ఎన్నో ఇబ్బందులలో సమస్యలిపోయారు నా తండ్రి. అయినను మీ కృప మీ బిడ్డల మీద ఉండుటను బట్టి మీ బిడ్డలను ధైర్యపరిచి నా తండ్రి మీరు ముందుకు నడిపించుచున్నందుకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక జీవిత భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా తన్ని అలసిపోయేటువంటి పరిస్థితి రాకుండా నాయన ధైర్యమును కలిగి తండ్రి భక్తుడైన పౌలు చెప్పినట్టుగా దేవుడు నా ముందు పెట్టిన పందెపు రంగములో నేను పరిగెడుతూ ఉంటున్నానని, నాకు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడని ఏ విధంగా తండ్రి పౌలు తెలియపరచగలిగాడు, అదే రీతిగా తండ్రి మా అందరి జీవితములు కూడా పౌలుతో సమమైన జీవితాల వలె సాగిపోయి మా అడుగు ఎక్కడ కానీ వెనకకి పడకుండా మా అడుగు ముందుకు వేస్తూ సాగిపోయే కృపను మాకు చూపెట్టండి. మీ బిడ్డలు మీరు బలపరచండి. యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభువు सभी को प्रभु के नाम में धन्यवाद.